ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ అప్రిషియేషన్, ద లవ్. పార్ట్ 1 మొత్తం ఒక డైలాగ్ ఉంటుంది మీకు. అవును. అలాంటిది పార్ట్ 2 చూస్తే అసలు కథ సెకండ్ హాఫ్ నడిచేదే మీ వల్ల. రిలీజ్కి ముందు చూస్తే హైప్ మామూలుగా లేదు. ఇప్పుడు కూడా జాతర సీక్వెన్స్ అనేది చాలా క్రూషియల్ ఇది ఈ సినిమాలో. జస్ట్ ఆ సీక్వెన్స్, ఆ జాతర సెట్లో మీరు బన్నీ సార్ని చూస్తే యూ విల్ ఫీల్ దట్ గూస్ బంప్స్. అంత పెద్ద కమర్షియల్ సినిమాలో ఒక అమ్మాయిని అట్లా జాకెట్లో లాగే చూపించాల్సిన అవసరం ఉందని కూడా వచ్చినాయి. మీ కంఫర్ట్ లెవెల్ ఎలా ఉండింది? ఆ టఫ్ ఏదైతే పార్ట్ ఉందో అది చూసుకుంటూ నేను ఏడుస్తున్నప్పుడు, మానిటర్ చూస్తున్నప్పుడు సార్ పెద్ద మానిటర్ దగ్గర నుంచి కంగారుగా వచ్చి. పుష్ప అనే క్యారెక్టర్కి మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఈజ్ ఇంటి పేరు. చైన్ విత్ ఫోటోస్ ఆఫ్ అల్లు అర్జున్ అండ్ హిస్ ఫాదర్. అదేమైనా వేస్తారేమో అని చెప్పి వెయిట్ చేశారన్నమాట జనాలు. ఆ సీన్ ఉండిందా ఏమన్నా పార్ట్ 3 గా దాచిపెట్టారా? అది ఉంది కదా. ఓ అయితే పార్ట్ 3 లో ఉందన్నమాట. నేను ఉన్నానే. ఉండడం వల్ల ఏమన్నా అవకాశాలు వదులుకోవాల్సి వచ్చిందా? ఐఎమ్ రిలేటింగ్ దిస్ విత్ దిస్ ఫేమస్ డైలాగ్ నౌ ఇన్ పుష్ప 2. పెద్దగా ఆలోచించబ్బా, నేను ముందు నుంచే పెద్దగా ఆలోచించి వస్తున్నాను. కష్టమైనా కూడా సినిమా హీరోయిన్ వరకు వెళ్ళి ఆడిషన్ అయ్యి మంచి సినిమా టర్న్అవుట్ అయ్యి అది ఎందుకు మిస్ అయింది కూడా నాకు తెలియదు. ఈ ఆడిషన్ ఫర్ హాయ్ పావని అలియాస్ కావేరి అలియాస్ శిరీష. ఓ హాయ్ అండి. సో ఒక ఆర్టిస్ట్గా సాధ్యం కదా ఇన్ని పేర్లతో పిలిపించుకోవడం అనేది? అవును, అండ్ దట్టు ఇంత బాగా గుర్తుండిపోయే పేర్లు. ఎస్. సో చెప్పండి, లైక్ ఎలా ఉంది బిఫోర్ పుష్ప, ఆఫ్టర్ పుష్ప ఎలా ఉంది అసలు మీ లైఫ్ అండ్ కెరీర్? చాలా బాగుందండి, కొత్తగా ఉంది. అంటే ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ అప్రిషియేషన్, ఇంత లవ్ కామన్ ఆడియన్స్ దగ్గర నుంచి ఐ థింక్ కొత్తగా ఉంది. ఏ ఆర్టిస్ట్ కానీ ఇదే కావాలి. నౌ ఐ థింక్ ఐఎమ్ ఫీలింగ్ ఆల్ ఆఫ్ ఇట్. ఎందుకంటే పార్ట్ 1 చూస్తే పార్ట్ 1 మొత్తం ఒక డైలాగ్ ఉంటుంది మీకు. అవును. చిన్న కారు కొన్నాడు అని చెప్పేసి. అవును. అలాంటిది పార్ట్ 2 చూస్తే అసలు కథ సెకండ్ హాఫ్ నడిచేదే మీ వల్ల. అవును. సో అంటే మీకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడే ఇవన్నీ చెప్పున్నారా అసలు సుకుమార్ గారు? అవునండి, ఫస్ట్ అప్పుడు పుష్ప 1 టైంలో లుక్ టెస్ట్ అవి చేస్తున్నప్పుడే ఇలాంటి సీక్వెన్సెస్ ఉంటాయి అని చెప్పి నాకు అర్థమైంది. స్టోరీ అంటే ఇలా డైలాగ్స్ స్టోరీ అలా కాకపోయినా సీక్వెన్సెస్ ఎలా ఉంటాయని లుక్ టెస్ట్ ద్వారా కొంచెం డీటెయిల్స్ తెలుసు నాకు. బట్ పార్ట్ 1లో ఒక్క జస్ట్ ఇంట్రొడక్షన్ ఒకటే స్టార్ట్ అయింది. అండ్ ఆ సినిమా నేను చేశానని చాలా మందికి తెలియదు కూడా. పుష్ప 1 నేను చేసినట్టు ఎవరో ఒక అమ్మాయి గేట్ దగ్గర ఉంది, ఆ డైలాగ్ చెప్తుంది అని మాత్రమే తెలుసు. రైట్. సో బట్ పార్ట్ 2లో స్టోరీ స్టార్ట్ అయింది నా పోర్షన్. సో దానికి రావాల్సిన గుర్తింపు ఇప్పుడు వస్తుంది. ఓకే. ఎందుకంటే ఫస్ట్లో ఇనీషియల్గా అనుకున్నప్పుడు ఇది 2 పార్ట్స్ కాదు కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు లేదు ఫస్ట్ రిలీజ్కే నాకు కొంచెం మంచి ఇది వస్తుంది. సో మీకు ఎప్పుడు తెలిసింది 2 పార్ట్స్ అని చెప్పేసి? టువర్డ్స్ ద రిలీజ్ ఓన్లీ. అండ్ షూటింగ్ టైంలో కూడా అర్థమైపోయింది నాకు. ఓన్లీ నేను ఆ టైంలో ఒక 5-6 days మాత్రమే షూట్ చేశాను పార్ట్ 1కి. సో అనుకున్న సీక్వెన్సెస్ అవి షూట్ చేయలేదు కదా, అది పార్ట్ 2కి షిఫ్ట్ అన్నట్టు నాకు టీం చెప్పారు. సో అప్పుడే అర్థమైంది. ఓకే. ఎందుకంటే నేనే ఎక్స్పెక్ట్ చేశానంటే పార్ట్ 1 టైంలోనే కొంచెం షూట్ ఎక్కువ చేస్తుంటారు. సో పార్ట్ 1 టైంలో అసలు ఎంత షూట్ చేశానో అంతే ఉంది సినిమాలో. అంతేనా? ఒక్కొక్క చిన్న మాంటాజ్ మిస్ అయింది అంతే. అది పార్ట్ 2కి వచ్చేసింది. అది మళ్ళీ షూట్ చేశారు. షూట్ చేశారు. సో ఎన్ని డేస్ వర్క్ చేశారు ఓవరాల్ గా? ఎందుకంటే మీ షూటింగ్ స్పాన్ ఎక్కువ ఉండింది పార్ట్ 2. అవునవును, నేను మేజర్ సీక్వెన్సెస్ జాతర సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ సీక్వెన్స్, క్లైమాక్స్ ఫైట్ అండ్ క్లైమాక్స్ వెడ్డింగ్ సీక్వెన్స్ లో ఓవరాల్ ఒక 85 to 90 days షూట్ చేశానండి. ఎందుకంటే జాతర సీక్వెన్స్ మోర్ దాన్ ఒక 60 days షూట్ చేశారని చెప్పేసి అనుకుంటున్నారు. అందులో జాతరలో నాది ఒక 30 days సీక్వెన్స్. సో జాతర సీక్వెన్స్ కి అంటే షూట్ కంటే ముందు రిహార్సల్ కూడా జరిగింది. అంటే డాన్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఫైట్ సీక్వెన్స్ అయి ఉండొచ్చు. రిహార్సల్లో కూడా మీరు పార్ట్ అయి ఉన్నారా? లేదండి, ఫైట్ రిహార్సల్స్ జరిగాయి. ఆ రిహార్సల్స్ జరిగాయని మాకు సెట్ లో తెలిసింది. షార్ట్ కి ముందు సపోజ్ జాతర ఫైట్ టేక్ ఆఫ్ షార్ట్ ఒకటి ఉంటుంది, బ్యూటిఫుల్ షార్ట్, విజువల్లీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఆ షార్ట్ నాకు రిహార్సల్ వీడియో చూపించారు షార్ట్ కి ముందు. ఇదండి షార్ట్, దిస్ ఇస్ గోయింగ్ టు బి ద షార్ట్ అని. ఐ వాస్ లైక్ వావ్, ఈ షార్ట్ ఇలా ఉండిపోతుంది. అది యాక్చువల్లీ చాలా మంచి షాట్. నాకైతే ఫస్ట్ చూడగానే ద్రౌపది వస్త్రాపహరణం గుర్తొచ్చింది. అది బ్యూటిఫుల్ షాట్, దానికి ట్రిబ్యూట్ లాగా ఉంది ఇది. సో ఆ రిహార్సల్స్ అన్ని ముందే చేశారు.
అది మాకు సెట్ లో చూపించారు ఒక షాట్, అన్ని చూపించరు, యాక్టింగ్ అవన్నీ చూపించరు, ఈ ఫైట్ కొరియోగ్రఫీస్ అవన్నీ ఏమైనా ఉంటే చూపిస్తారు. అవునవును, బాగుంటుంది. ఎందుకంటే తారక్ పొన్నప్ప ఎప్పుడైతే ఇలాగ అంటాడో వెంటనే అల్లు అర్జున్ వచ్చి మళ్ళీ దాన్ని సరి చేయడం అనేది అది బాగుంది, సెటప్ సీక్వెన్స్ కి బాగుంటుంది. బ్యూటిఫుల్లీ కంపోజ్డ్ సీక్వెన్స్ కాబట్టి దానికి రిహార్సల్స్ ఖచ్చితంగా కావాలి, ఫైట్ రిహార్సల్స్ ఆర్ కొరియోగ్రఫీ డిజైన్ అండ్ ఆల్. అవి చేసినప్పుడు మేము లేము, బట్ ఆన్ సెట్ మాకు అవి చూపించి షార్ట్ కంపోజిషన్ చూపించారు. మీకు ఏ ఎక్స్పెక్టేషన్ ఉండిందా ఇంత వైడర్ రీచ్ వస్తుంది దీనికి? బికాస్ ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది, లైక్ హిందీలో విభత్సంగా ఆడుతుంది సినిమా. అసలు అక్కడ చూస్తే నార్త్ ఆడియన్స్ లైక్ అంటే తెలుగు ఆడియన్స్ కంటే కూడా నార్త్ ఆడియన్స్ మరి ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు, చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు ఆ సినిమాని అసలు. సో ఇంత వైడర్ రీచ్ ఎక్స్పెక్ట్ చేశారా? ఎందుకంటే పుష్ప ఇనిషియల్లీ అనుకున్నప్పుడు ఇట్స్ నాట్ ఎ పాన్ ఇండియన్ ఫిల్మ్, అదొక ప్రాపర్ తెలుగు సినిమా అనుకునే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత దాన్ని పాన్ ఇండియన్ లెవెల్, ఇప్పుడు ఇంకా ఇండియన్ లెవెల్లోకి తీసుకెళ్ళిపోయారు దాన్ని. అవును, కానీ పుష్ప 1 రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ 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 మీరు పుష్ప 2 ముందు రిలీజ్కి ముందు చూస్తే హైప్ మామూలుగా లేదు. హైప్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ వేర్ దర్ ఆర్ పుష్ప మూవీ ఫ్యాన్స్. ఆ హైప్కి రీచ్ అయ్యే మూవీ అని మాకు అందరికీ తెలుసు డ్యూరింగ్ ద మేకింగ్ ఓన్లీ. పర్టికులర్గా నా క్యారెక్టర్కి సీక్వెన్సెస్, నేను చేస్తున్న సీక్వెన్సెస్ చాలా మంచి సీక్వెన్సెస్, అందట్టు చాలా వెయిటేజ్ ఉన్న సీక్వెన్సెస్ టువర్డ్స్ క్లైమాక్స్ అని తెలుసు. బట్ ఇంత బాగా కనెక్ట్ అవుతారు, ఇంత తొందరగా కనెక్ట్ అవుతారు, సినిమా చూసిన వెంటనే ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అవుతారు అని నాకు ఇప్పుడు రెస్పాన్స్ వస్తున్నప్పుడు అర్థమవుతుంది అని చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు జనాల రిసెప్షన్ కూడా పెరుగుతుంటది కదా. అవును, సో అందరూ గుర్తుపడతారు కదా బుక్ చూసి. అంటే అంత ముందు రీచ్ కి ఇప్పుడు రీచ్ కి ఆబ్వియస్ గా డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది, ఒక 100 times డిఫరెన్స్ ఉంది. ఇంకొకటి, ఈ పార్ట్ 1 టైంలో రిలీజ్ సైన్ చేసినప్పుడు ఒక రెమ్యునరేషన్ తీసుకున్నారు కదా, పార్ట్ 2 కూడా అదే కంటిన్యూ చేశారా, ఎక్స్ట్రా అడిగారు? లేదండి, డెఫినెట్ గా అప్పుడు ఏం అగ్రిమెంట్స్ ఏం తీసుకోలేదు. ఓకే, ఆబ్వియస్ గా మధ్యలో నేను కూడా చాలా సినిమాలు చేశాను, నాది కూడా కొంచెం ఏదో మారుతుంది కదా, దాన్ని బట్టి మాట్లాడుకున్నాం. ఓకే ఓకే, అయితే ఈ పార్ట్స్ మీకు ఈ జాతర సీక్వెన్స్ అనేది, ఎందుకంటే అసలు సినిమా ఫస్ట్ నుంచి కూడా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అందరూ కూడా జాతర సీక్వెన్స్ అనేది చాలా క్రూషియల్ ఇది ఈ సినిమాలో. అండ్ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కూడా ఆబ్వియస్గా బాగుంటుంది. సో మీరు లైవ్లో చూసుంటారు ఆ డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ కూడా. సో ఎందుకంటే ఒక సీక్వెన్స్లో లిటరల్ అని మెట్ల మీద దొరుకుంటూ వెళ్ళిపోతుంటాడు. మోస్ట్లీ అలాంటి సీక్వెన్సెస్కి ఎవరైనా బాడీ డబుల్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ అది క్లియర్గా అల్లు అర్జున్ కనబడతా ఉంటుంది అక్కడ. మట్లు దొరిలేస్తూ ఉంటాడు, రౌండ్ తిరుగుతాడు, మెట్ల మీద నుంచి పడిపోయేది అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్ అది. అలాగే సో ఇలాంటివన్నీ ఆన్సెట్స్ చూసినప్పుడు మీకు యాక్చువల్గా నేను ఆ జాతర గంగోరేణుక తల్లి సాంగ్ షూట్ అప్పుడు నేను లేనండి. స్క్రీన్ ప్లే ప్రకారం నేను ఉన్నట్టు అనిపిస్తుంది కానీ డేట్స్ ప్రకారం నేను లేను. సాంగ్స్ అయిపోయిన తర్వాత సీన్స్ సీక్వెన్సెస్, ఫైట్ సీక్వెన్సెస్ ఫస్ట్ సాంగ్స్ ఫినిష్ చేసేసారు, తర్వాత సీన్స్ స్టార్ట్ చేశారు. కానీ నేను ఆ సాంగ్ లో, ఆ పర్టికులర్ సాంగ్ లో ఏదైతే గూస్ బంప్స్ సాంగ్ ఉందో, నిప్పుల మీద నడిచేది ఒక షాట్ ఉంటుంది కదా, ఆ రోజు నేను చూసాను డైరెక్ట్ గా. అండ్ డైరెక్ట్ గా చూసినప్పుడు ఏ బీజిఎం, ఇంకేమీ అవసరం లేదు, ఎఫెక్ట్స్ ఏమీ అవసరం లేదు, జస్ట్ ఆ సీక్వెన్స్, ఆ జాతర సెట్ లో మీరు బన్నీ సార్ ని చూస్తే యూ విల్ ఫీల్ దట్ గూస్ బంప్స్. అండ్ దట్ ఆ హై ఎనర్జీతో అన్ని టేక్స్ చేయాలి, మళ్ళీ మళ్ళీ చేయాలి. మీరు అన్నట్టు బాడీ డబుల్స్ ఉంటారు డెఫినెట్ గా, బన్నీ సార్ కి డెఫినెట్ గా ఉంటారు, కానీ సార్ వాడరు. ఈవెన్ నాది బన్నీ సార్ షార్ట్స్ లో కూడా ఫైట్ సీక్వెన్సెస్ కానీ ఎక్కడైనా సజెషన్ షాట్ ఉన్నా కూడా బన్నీ సార్ వచ్చి నించుంటారు. బన్నీ సార్ చిన్నది కనిపించినా కూడా బన్నీ సార్ వచ్చి నించుంటారు. దాట్ డెడికేటెడ్ హీస్. సో హ్యాట్స్ ఆఫ్ టు హిస్ డెడికేషన్ అండ్ ప్యాషన్ ఫర్ సినిమా. ఓకే, అయితే జాతర సీక్వెన్స్ అయితే ఎక్స్పెక్టెడ్, అంటే వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి ప్రమోట్ చేసుకుని. ఈ రపరప సీక్వెన్స్ అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎందుకంటే చిన్న చిన్న పోస్టర్స్ రిలీజ్ చేశారు తప్ప దాని రిలేటెడ్ సీక్వెన్స్ రిలేటెడ్ ఏది కూడా ఫుటేజ్ కానీ టీజర్స్ కానీ అసలు ఎక్కడ చూపించలేదు. అలాంటి థియేటర్లో ఒక్కసారిగా కపాలాలు మెడలో వేసుకొని ఫైట్ సీక్వెన్స్, అది చేతులకు వెళ్ళి కట్టేసిన తర్వాత కూడా ఫైట్ సీక్వెన్స్ అనేది అంటే సినిమాకి విభత్సంగా ప్లస్ అయింది ఆ సీక్వెన్స్. అంటే మీ క్యారెక్టర్ వల్లే మీరు కూడా షూట్ లో పార్ట్ అయ్యారు కాబట్టి అది ఎలా అనిపించింది అసలు మీకు? అది చాలా మంచి ఎక్స్పీరియన్స్. అదైతే నేను ఓవరాల్ షూట్ టైమ్ లో ఉన్నాను. ఇట్ వాస్ దేర్ ఫర్ 45 days అనుకుంటా, దగ్గర 45 days ఆ సీక్వెన్స్, హోల్ సీక్వెన్స్. ఆ సెట్ లో మేము ఆ దుమ్ము ధూళిలో ఫైట్ లో అక్కడ ఉన్నాం 40-45 days. వెరీ హార్డ్ అండ్ వెరీ హార్డ్ హిట్టింగ్ సీక్వెన్స్ ఆల్సో. సెట్ లో ఆ వెయిట్ మాకు అందరం ఫీల్ అయ్యాము. చాలా కష్టమైన సీక్వెన్స్ కూడా, బట్
ఆ ఫైట్ కానీ ఏదైనా కూడా దట్టు క్లైమాక్స్ ఫైట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు, చాలా వెల్ డిజైన్డ్ ఫైట్ లాగా రావాలి అని చెప్పి సుక్కు సార్ కానీ బన్నీ సార్ కానీ ఫైట్ మాస్టర్ నవకాంత్ మాస్టర్ కానీ అండ్ అదర్ యూనిట్ ప్రొఫెషనల్స్ కానీ ఎక్కడ ఏ ఒక్క షాట్లో కూడా తగ్గకుండా మళ్ళీ మళ్ళీ రిఫైన్ చేస్తూ ప్యాచ్ వర్క్స్ చేస్తూ అలా డిజైన్ చేసి వచ్చిన ఫైట్. అండ్ ఇప్పుడు అది క్లైమాక్స్లో పీపుల్ ఆర్ గోయింగ్ క్రేజీ. అయితే ఆ ఒక్క సీక్వెన్స్కి మాస్ ఆడియన్స్ నుంచి ఎంతైతే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారో కొన్ని స్పెసిఫిక్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుంచి మాత్రం అంటే టూ రెగ్యులర్ అయిపోయింది. లైక్ హీరో వచ్చి లాస్ట్లో సింపుల్గా అన్నయ్య కొడుకుని అన్నయ్య కూతుర్ని కాపాడేసరికి ఇది అయిపోయింది అన్నట్లుగా చిన్నపాటి అంటే రివ్యూస్ కూడా వచ్చినాయి, రివ్యూస్ కానీ ఏదైనా మెన్షన్స్ కానీ వచ్చినాయి. అట్ ద సేమ్ టైం ఈ ఒక అమ్మాయిని అలాగా కొంచెం అంటే అంత పెద్ద కమర్షియల్ సినిమాలో ఒక అమ్మాయిని అట్లా జాకెట్లో అలాగే చూపించాల్సిన అవసరం ఏముందని కూడా వచ్చినాయి. బట్ మీకు ఆ సీన్ సుకుమార్ చెప్పినప్పుడు కానీ లేదంటే ఆ సీన్ కన్సీవ్ చేసినప్పుడు లేదా సీన్ డైరెక్ట్ చేసినప్పుడు కానీ మీ కంఫర్ట్ లెవెల్ ఎలా ఉండింది అండ్ మీరు ఆ సీన్ మీరు ఎలా తీసుకున్నారు ఒక యాక్టర్గా? ఓకే, సో కరెక్టే మీరు చెప్పిన ఆ డిస్కషన్స్ కూడా ఉన్నాయి. కానీ మీరు ఎంత పెద్ద సినిమా తీసుకున్నా, ఎంత లార్జర్ దాన్ లైఫ్ స్టోరీ తీసుకున్నా కూడా బేసిక్ హ్యూమన్ ఇమోషన్స్ మారవు. కొన్నిసార్లు ఇప్పుడు ఆడియన్స్ అందరూ చాలా సినిమా వ్యూవర్స్ అందరూ చాలా ఇంటెలిజెంట్, వాళ్ళకి అర్థమవుతుంది ఏం జరుగుతుంది సినిమాలో అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ సుకు సార్ ఆ సీక్వెన్సెస్ని ఎలా డిజైన్ చేస్తారు, స్క్రీన్ ప్లేలో ఎలా అల్లుతారు అన్నది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అది ఎవరికి తెలియదు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఎనీ ఫిల్మ్ మేకర్. అండ్ సుకు సార్ ఇంకా చాలా ఇంటెలిజెంట్గా డీల్ చేస్తారు వాటిని. కాబట్టి బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్ మారవు. అండ్ ఆ పోర్షన్ స్టోరీలో ఎప్పటి నుంచో ఉన్నది, ఎప్పటి నుంచో ఆ ఫ్యామిలీకి ఆ వెయిటేజ్, నా క్యారెక్టర్కి కావేరి క్యారెక్టర్కి మధ్య అండ్ వాళ్ళ చిన్నాన్న క్యారెక్టర్కి మధ్య ఉన్న సీక్వెన్సెస్ అది ముందుగా రాసుకున్నది. అండ్ ఐ థింక్ ఫిల్మ్ మేకర్ షుడ్ స్టిక్ టు హిస్ స్టోరీను. అందులో ఐ థింక్ అందులో నాకేం ప్రాబ్లం అనిపించలేదు. బట్ వ్యూవర్స్కి డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. అండ్ నా పరంగా నా దగ్గరకు వచ్చేసరికి నేను యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కథలో అది కావాలి, ఫిల్మ్ మేకర్ వాంట్స్ ఇట్. అండ్ ఐ బిలీవ్ సుకు సార్, ఐ ట్రస్టెడ్ సుకు సార్ అండ్ ద టీమ్. చాలా ప్రొఫెషనల్గా డీల్ చేశారు. ఈవెన్ ద యాక్టర్స్ అరౌండ్ మీ చాలా కోఆపరేటివ్గా ఉన్నారు, చాలా బాగా హ్యాండిల్ చేశారు విత్ కేర్. ఎప్పటికప్పుడు టీమ్ ప్రొఫెషనల్స్, మ్యామ్ ఐ యూ ఓకే, యూ గుడ్, యూ కంఫర్టబుల్ అని చెక్ చేస్తూ ఉన్నారు. అండ్ నాకు ఆ సీక్వెన్స్ అది ఇంపార్టెంట్ అప్పుడు, లేకపోతే ఆ ఫైట్కి వెయిటేజ్ పడదు. అండ్ అది ఏదో ఊరికే లేదు, అది అవమానం అనే బేస్ వల్ల వచ్చింది. జాతరలో స్టార్ట్ అయింది, ఇక్కడి వరకు వచ్చింది. సో ఇట్ హ్యాస్ అ మీనింగ్, ఇట్ హ్యాస్ దట్ వెయిటేజ్. అండ్ దట్టు మేము ఆ సీక్వెన్స్ ఆగస్ట్లో షూట్ చేసాం. ఆగస్ట్లో ఓవరాల్ ఇండియాలో ఒక పర్టికులర్ సిట్యువేషన్ బాగా హైలైట్ అయింది, దట్ కోల్కతా సిట్యువేషన్. ఓకే, ఆ వెయిటేజ్ ఎక్కడ న్యూస్ చూసినా, సోషల్ మీడియా చూసినా అంతా మాకు, మేము అందరం హెవీ హార్ట్, హెవీ ఫీల్తో ఉన్నాము. ఈవెన్ ఆగస్ట్ 15th రోజు షూట్ చేస్తున్నప్పుడు ఫ్లాగ్ హోయిస్టింగ్ టైంలో బన్నీ సార్ సెట్లో ఉన్న అమ్మాయిలందరినీ వచ్చి ఫ్లాగ్ హోయిస్ట్ చేయండమ్మా అన్నారు. ఆయన హోయిస్ట్ చేయలేదు ఫ్లాగ్. సో సెట్లో ప్రొఫెషనల్స్కి కానీ అమ్మాయిలకి కానీ ఇచ్చే రెస్పెక్ట్ అలాంటిది. చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేశారు ఆ సీక్వెన్స్. ఈవెన్ ఒక రోజు మా పేరెంట్స్ కూడా వచ్చి చూసారు ఆ సీక్వెన్స్ ఎలా చేస్తున్నారు అని. వాళ్ళకి ఏం కూడా భయాలు ఏమీ లేవు. ఇట్ వాజ్ వెల్ డిజైన్డ్, వెల్ ఎగ్జిక్యూటెడ్, ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఫర్ ద ఫిల్మ్. ఓకే, అది ఎక్కడ షూట్? అది ఏదో ఓల్డ్ ఫోర్ట్ లాగా కనిపిస్తుంది బయటికి. పుష్ప 2 మొత్తం మోస్ట్లీ నేను చేసిన సీక్వెన్సెస్ అన్ని రామోజీ ఫిల్మ్ సిటీ, ఆర్ఎఫ్సీలో సెట్ అయ్యేదంతా. ఓకే, అయితే ఆ సీక్వెన్స్ సుకుమార్ స్పెషాలిటీ ఏంటంటే, అంటే అంత హార్డ్ హిట్టింగ్ సీన్ లో కూడా దెర్ ఇస్ నో సైన్ ఆఫ్ వల్గారిటీ. రైట్, దట్స్ వాట్ దట్స్ మేక్ సుకుమార్ స్పెషల్. ఎందుకంటే ఇంకో డైరెక్టర్ ఎవరన్నా అయి ఉంటే గనక టు యాడ్ మోర్ రాంచినెస్ టు ఇట్, ఇంకొంచెం ఏదన్నా దాన్ని కొంచెం ఇంకా ఇన్సెన్సిబుల్ గా డీల్ చేసే అవకాశం ఉండింది దానికి. దెర్ ఆర్ హయ్యర్ ఛాన్సెస్. బట్ ఆయన ఎక్కడా కూడా, ఇంకా చెప్పాలంటే లిటరల్లీ కాలు దగ్గర ఇలా లిఫ్ట్ చేసినప్పుడు లిటరల్ బ్లర్డ్ ఇట్ అనమాట. సుక్కు సార్ నాకు చాలా ఒకలాగా ధైర్యంలాగా ఉన్నారు సెట్లో ఆ సీక్వెన్సెస్ టైంలో. బికాజ్ యాజ్ అన్ యాక్టర్ కూడా అది చాలా టఫ్ జోన్ అండి. టు గెట్ ఇన్ టు ద మూడ్, టు గెట్ ఇన్ టు ద జోన్. మీకు సినిమాలో ఫాస్ట్గా పేస్ట్ కట్స్ ఉంటాయి, కానీ
మేము ఎన్ని రోజులు షూట్ చేసాం తెలుసా. యూ హ్యావ్ టు బి ఇన్ దట్ మూడ్ I have to be in that zone. It is a very tough zone, and Suku sir was there always with me. Even that fight take off, ఆ టఫ్ ఏదైతే పార్ట్ ఉందో అది చూసుకుంటూ నేను ఏడుస్తున్నప్పుడు, మానిటర్ చూస్తున్నప్పుడు సార్ పెద్ద మానిటర్ దగ్గర నుంచి కంగారుగా వచ్చి సారీ రా నేను కష్టపెట్టాను, సారీ రా అని చెప్పి హీ కిస్డ్ ఆన్ మై ఫోర్ హెడ్ అండ్ ఈజ్ లైక్ యూ ఓకే, ఎక్కువ షాట్లు ఎక్కువ టేక్స్ లేకుండా నేను చేస్తాను. చుట్టూ ఉన్న యాక్టర్స్కి అందరికీ జాగ్రత్తగా చెప్పేవారు, అమ్మాయికి చాలా కష్టం ఇది, మీరు చాలా జాగ్రత్తగా మిస్టేక్స్ ఏం లేకుండా చేయాలి అని చెప్పి మిగిలిన అందరు ఆర్టిస్ట్కి చెప్పారు. అండ్ ఇట్ ఈస్ సచ్ అ సెన్సిబుల్ డైరెక్టర్. అలాంటి డైరెక్టర్తో పని చేసినప్పుడు భయాలు ఏం పెట్టుకోని అవసరం లేదండి. I am lucky enough to have this opportunity, to have this exposure to such professional people and film lovers and filmmakers. అల్లు అర్జున్తో మీరు చాలా అంటే ప్రాపర్ కాంబినేషన్ అని చెప్పను కానీ ఒక స్వీట్ మూమెంట్స్లో ఉంటాయి. గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ చైన్ కొనిసిన తర్వాత బిల్లు ఎవరు కడతారంటే మా చిన్న అడుగు అవును. వెళ్ళిపోయిన తర్వాత గోల్డ్ షాప్ వచ్చి అంటాడు పుష్ప డబ్బులు కట్టమంది అంటే ఏం చేయాలరా అంటే కేశవ వెళ్ళి కట్టేస్తాడు సింపుల్గా. అంటే ఆ బాండింగ్ ఎలా ఉంటుంది అనేది, అంటే ఏదో వచ్చి హగ్ చేసుకొని మా తల్లి అన్నం ఏం లేకుండా డ్రామా ఏం లేకుండా సింపుల్ గా ఈ కేర్స్ ఫర్ హెర్. అవును, డిస్టెన్స్ నుంచి ఎఫెక్షన్ కనిపిస్తుంది మీకు. పుష్ప ఇస్ సమ్మన్ హూ కేర్స్ ఫర్ హెర్ అంతే. సో అది చాలా బ్యూటిఫుల్ గా ఎమోట్ అయింది. మరియు ఓవర్ డ్రామాటిక్ అవ్వకుండా కోపంగా ఉన్నాడు బట్ స్టిల్ హీ కేర్స్. అది బాగా ఎస్టాబ్లిష్, ఆ ఒక్క సీన్ తోనే అది బాగా ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకంటే అంతకు మించి మీ మధ్య పెద్ద బాండింగ్ ఉన్నట్టు కూడా ఎక్కడ చూపించాల. మీరు తిప్పు కొడితే కాంబినేషన్ సీన్ అంటే ఆ ఫైట్ ఒకటి, 2 ఫైట్ సీక్వెన్సెస్, అది కూడా జస్ట్ ఇనిషియల్ పార్ట్స్. క్లైమాక్స్ లో పెళ్లి దగ్గర వచ్చి హక్ చేసుకునేది అంతే. ఇంకంతకు మించి ఎక్కడ బాండింగ్ సీక్వెన్స్ లాగా లేదంటే ఇద్దరి మధ్య డైలాగులు సంభాషణలు ఏం లేవు అసలు. దట్స్ ద బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ద బాండ్ బిట్వీన్ కావేరి అండ్ వాళ్ళ చిన్నాయన. అది నా ఫేవరెట్ పార్ట్. ఏదో దగ్గరుండి ఆ చిన్నాయన ఇది నాకు అలా కాకుండా ఒక డిస్టెన్స్ ఉంది. అది నా మైండ్లో నేను ఎలా ట్రీట్ చేశాను అంటే, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక హీరో ఉంటారు. అది వాళ్ళ పేరెంట్స్ అవనివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్ అవనివ్వండి, లేదా ఇంకెవరైనా వాళ్ళ లైఫ్లో వాళ్ళు అక్కడ చూస్తారు, అరే వాళ్ళకి కూడా మనం స్పెషల్ అయితే బాగుంటుంది, నాకు వాళ్ళు స్పెషల్, వాళ్ళకి కూడా మనం స్పెషల్ అయితే బాగుంటుంది కదా అన్న జోన్లో నేను ట్రీట్ చేశాను. కావేరికి వాళ్ళ చిన్నాయన చాలా స్పెషల్. వాళ్ళ చిన్నాయన కూడా నన్ను ఫ్యామిలీ లాగా చూస్తే బాగున్ను, నన్ను పిలిస్తే బాగున్నా, నాతో మాట్లాడితే బాగున్నా అన్న ఒక ఆ లాంగింగ్నెస్ ఉంటుంది కదా, అది కావేరి క్యారెక్టర్ ఫీల్ అవుతుంది. జాతర తర్వాత క్లైమాక్స్ ఫైట్ తన కోసం ఫైట్ చేసిన తర్వాత అట్ ద ఎండ్, టువర్డ్స్ ద ఎండ్ వెడ్డింగ్ అప్పుడు వచ్చినప్పుడు దట్స్ వేర్ షీ ఫీల్స్ ఆల్ ద లవ్ ఫ్రమ్ హర్ చిన్నాయన. అండ్ ఆల్సో ఇంత కష్టపడి తను ఫైట్ కానీ ఇదంతా ఆ సీక్వెన్సెస్ అన్ని చూసుకొని ఫైనల్గా ఆ ఒక్క హగ్ ఉంటుంది కదా చిన్నాయనతో, ఇట్ ఫెల్ట్ సో ఎమోషనల్ అండ్ వర్త్ ఇట్ అనిపించింది. ఓకే, సో ఆన్ సెట్స్ ఓకే, తక్కువ సీన్స్ ఉన్నాయి, అసలు కాంబినేషన్. ఆఫ్ సెట్స్ అల్లు అర్జున్ ఎలా ఉంటుంది? కాంబినేషన్ అంటే ఏం డెఫినిషన్ చెప్పండి నాకు అసలు. కాంబినేషన్ ఇన్ ద సెన్స్, సి actors get recognized when there are seen along with the actor, bigger actors. But for example, Keshava character undi. Why Keshava character is notified for the whole part 1? Because he has scenes with Bunny sir. So ఎప్పుడైతే కాంబినేషన్ సీన్ లో ఉండి త్రూ అవుట్ ద ఫిల్మ్ క్యారెక్టర్ ట్రావెల్ అవుతారు. ఇప్పుడు సి పార్ట్ 2 లో why you got so much recognition is because I have the combination along with the impact. Right. So right హియర్ కేశవాకి వచ్చినంత ఇంపాక్ట్ పార్ట్ 1 లో ఎందుకు రాలేదు మీకు? బికాస్ హీ సీన్ అలాంగ్ విత్ అల్లు త్రూ అవుట్ ద ఫిల్మ్ అండ్ హీ లిటిల్ నరేట్స్ ద ఫిల్మ్ ఫర్ ద ఫస్ట్ హాఫ్. టైటిల్ కార్డ్స్ దగ్గర నుంచి అసలు స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది, జపాన్ నుంచి అని చెప్పి తీసుకొస్తాడు. అసలు కేశవ క్యారెక్టర్ స్టోరీ చెప్తాడు, ఎలివేషన్ ఇస్తా ఉంటాడు, నువ్వు ఏడకపోతా ఉన్నా అంటే ఆ రేంజ్ లో. సో సెకండ్ పార్ట్ లో కేశవ ఇస్ నాట్ సమ్వన్ హూ ఇస్ హైలైటెడ్. దానికి వేరియస్ రీజన్స్ పక్కన పెట్టేస్తే, బట్ మీరెందుకు అంత సినిమా అప్పుడు అల్లు అర్జున్ రష్మిక తర్వాత అంతే, ఈ అల్లు అర్జున్ రష్మిక తర్వాత హూ ఈస్ మోర్ ఇంపాక్ట్ఫుల్ ఫర్ ద హోల్ మూవీ అంటే పావని. దట్ ఈస్ బికాస్ దే హ్యావ్ అ ప్రాపర్ కాంబినేషన్. సో అది మై డెఫినేషన్ ఆఫ్ కాంబినేషన్. ఓకే, సో దేర్ ఇస్ స్టోరీ ఇంపాక్ట్ ప్లస్ కాంబినేషన్. yes, థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ఇన్ దిస్ డీటెయిల్. ఎందుకు అడిగాను తెలుసా, నేను పుష్ప 2కి షూట్ చేస్తున్నాను అని, ఇన్ని డేస్ షూట్ చేస్తున్నాను అని బయట ఎవరికైనా చెప్తున్నప్పుడు, ఏంటండి లైఫ్ మొత్తం పుష్ప 2కి అంకితం చేసేసారా, అసలు మీకేమైనా కాంబినేషన్స్ ఉన్నాయా, బన్నీ సార్తో ఒక సీన్ అయినా ఉందా, ఒక డైలాగ్ అయినా ఉందా అన్నారు. దాట్ అండర్ ఎస్టిమేటెడ్ పీపుల్ వర్. బికాజ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక కంపారిటివ్లీ న్యూ యాక్టర్కి
ఇంత ఇంపాక్ట్ఫుల్ రోల్ వస్తుంది ఇంత పెద్ద సినిమాలో అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ ఇట్ కేమ్ అవుట్ అస్ ఏ నైస్ సర్ప్రైజ్ అండ్ ఐమ్ హ్యాపీ ఇట్ డిడ్. ఆబ్వియస్లీ ఎందుకంటే ఆ గుర్తింపు బట్టే కదా మీకు నెక్స్ట్ అంటే మీకు నెక్స్ట్ మీరు ఎలాంటి స్క్రిప్ట్స్ చూస్ చేసుకుంటారు ఏంటి అనేది సెకండరీ, బట్ వన్ షుడ్ గెట్ రికగ్నిషన్ ఫర్ దైర్ వర్క్ అనేది అది చాలా సార్లు జరగదు. ఈవెన్ పరేషాన్ లో హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ రోల్. అసలు చాలా అంటే ఎంత అమాయకంగా ఉంటుందంటే ముద్దు పెట్టేస్తేనే కడుపు వచ్చేస్తుందా అని అనుకునే చాలా అమాయకం క్యారెక్టర్. ఒక మధ్యతరగతి తెలంగాణ యువత పాత్రలో శిరీష వాజ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. ఎందుకంటే వాళ్ళు చూసినప్పుడు ఫోన్ చేసి నాకేదో కడుపు ఈడు పిచ్చోళ్ళగా హాస్పిటల్కి తీసుకెళ్తా ఉంటాడు, హీరో కూడా హాస్పిటల్కి వెళ్ళిపోతా, ఏం జరగలేదు ఇంత కట్ చేస్తే. అసలు ఏంట్రా అంటే లాస్ట్కి లేదంట అసలు ముద్దు పెడితే కడుపు రాదంట అంటారు. సో బట్ దానికి ఇంత రికగ్నిషన్ రాలేదు ఆబ్వియస్గా. ఈవెన్ దో ఫిల్మ్ వాజ్ ఎ డీసెంట్ హిట్, అది బాగా ఆడింది, దానికి పెట్టిన డబ్బుల కన్నా డబుల్ వచ్చాయి దానికి. పరేషాన్ వాజ్ ఎ గుడ్ హిట్ ఇన్ థియేటర్స్ యాజ్ వెల్ యాజ్ ఓటీటీ. బట్ స్టిల్ శిరీష అనే పాత్రకి ఈ స్థాయి రికగ్నిషన్ రాలేదు. అది అవును, కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అందరూ అరే కావేరి మన శిరీషారా, కావేరి మన శిరీషారా అంటున్నారు. మళ్ళీ అది బాగా వైరల్ అయింది, సమోసా తింటావా శిరీష అనేది డైలాగ్. అదైతే అది అసలు బీభత్సంగా వైరల్ అయింది. చాలా మంది రీల్స్ గానీ షార్ట్స్ గానీ దాని మీదే చేశారు. అవును, అండ్ ఆన్ డైలీ బేసిస్ లో చాలా మంది వాడుతున్నారు ఆ డైలాగ్. లైఫ్ స్టైల్ లోకి వెళ్ళిపోయింది ఆ డైలాగ్. అవును, మీమ్స్ లాగా సమోసా తింటావా శిరీష అనేది ఒక మీమ్ టెంప్లెట్ లాగా తయారైపోయింది. సో ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్, సో మీరు చెప్తున్నారు అల్లు అర్జున్ కూడా ఫేవరెట్ అయ్యేది శిరీష అనే క్యారెక్టర్. అది నాకు తెలీదు సార్, చూసారో లేదో కూడా నేను ఎప్పుడు చెప్పలేదు. బికాస్ ఆన్ సెట్ నేను ఓన్లీ మనం చేస్తున్న ఇప్పుడు సినిమా చేస్తున్న దాని గురించి ఆలోచిద్దామని, బట్ బయట అంత మాట్లాడడానికి కూడా చిన్న చిన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి కానీ ఐ డోంట్ నో, ఎప్పుడు చెప్పలేదు నేను శిరీష అనే సినిమా చేశాను అని. బట్ ఐ హోప్ హీ నోస్. బట్ అల్లు అర్జున్ ఇస్ సమ్వన్ హూ ఇస్ నోన్ ఫర్ హిస్ అంటే తను ఒక సెట్లో ఒక జనాల్ని తన చుట్టూ ఉన్న జనాల్ని ఎంత కంఫర్ట్ ఉంచుతారు అనే దానికి హీఈస్ వెరీ వెల్ నోన్ ఫర్ ఇట్. ఎందుకంటే అల్లు అర్జున్ సెట్స్లో స్పెసిఫిక్గా అంటే ఒక ప్రభాస్ సెట్స్లో ఎలాగైతే ఫుడ్ ఫేమస్, అల్లు అర్జున్ సెట్స్లో కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తారు తన చుట్టూ ఉన్న వాళ్ళకి అనేది అంత అందరికి ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకుంటారు. 100%. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అలాగే. బన్నీ సార్తో కాంబినేషన్ లో చాలా మంది హండ్రెడ్స్ ఆఫ్ యాక్టర్స్ ఉంటారు, ఆర్టిస్ట్ ఉంటారు. ఈవెన్ ఫైట్ సీక్వెన్సెస్ కానీ అదర్ సీక్వెన్సెస్ కానీ డిఫరెంట్ ఆర్టిస్ట్ తో చేయాల్సి వస్తుంది సార్. ఒకవేళ పొరపాటున అటువైపు ఆర్టిస్ట్ నుంచి చిన్న మిస్టేక్ వచ్చినా కూడా సార్ ఎప్పుడు కూల్ మిస్ అవ్వరు. సార్ విల్ గివ్ అనదర్ టేక్. ఆర్ తన వైపు నుంచి ఏమైనా మిస్టేక్ ఉంటే చాలా హంబుల్గా ముందే టీంకి తప్పు నాది అని చెప్తారు. జస్ట్ బికాస్ ఏమో వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్న ఆర్టిస్ట్ని ఏమైనా అంటారేమో అని చెప్పి. సో అంత హంబుల్ అండ్ యాక్టర్స్ గురించి అంత ఆలోచిస్తారు బన్నీ సార్ సెట్లో. అందుకే ఐ థింక్ చాలా హ్యాపీగా వర్క్ చేస్తారు బన్నీ సార్. అంత పెద్ద స్టార్తో ఎవరైనా యాక్టర్స్ కాంబినేషన్స్ అంటే దే విల్ బి సూపర్ ఎక్సైటెడ్ అండ్ సూపర్ హ్యాపీ. దగ్గరుండి చూడొచ్చు సార్ ఎంత డెడికేటెడ్ యాక్టర్, ఎంత హంబుల్ యాక్టర్ అని. సో రష్మికతో కూడా ఒక 2 కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి కదా, లాస్ట్లో తిడుతుంది మమ్మల్ని. జాతర సీక్వెన్స్ అంత అయిపోయిన తర్వాత బిఫోర్ హెర్ ఎమోషనల్ డైలాగ్ అంటే ఆ సీక్వెన్స్ అంత బాగా నడుస్తూ ఉంటుంది, సడన్ గా మీరు మధ్యలో వస్తే పక్కెళ్ళనట్టు ఉంటుంది. అవును, అది ఇంప్రూవైజేషన్ యాక్చువల్లీ. మోనోలాగ్ అంతా అయిపోయిన తర్వాత ఏదో మిస్ అవుతుందని చెప్పి బన్నీ సార్ సుకు సార్ డిస్కస్ చేసుకున్నారు పక్కకి వెళ్ళి. వచ్చి ఇదంతా అయిపోయినాక నువ్వు పినమా అని ఇది ఉంటుంది, ఫైర్ అయిపోతారు అదంటే పిలిచి రిహార్సల్ చేయమన్నారు. వీళ్ళు ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో చూద్దామంటే పిలిచారు. పిన్నమ్మా అంటే లాఫింగ్, నవ్వర్, బాగా వర్కౌట్ అవుద్ది ఇది అని చెప్పి దెన్ ఇట్ గాట్ యాడెడ్ టు దట్. ఓకే, ఎందుకంటే పాప పేలింది అది బాగా. ఎందుకంటే అంత ఇప్పుడు సూసేకి సాంగ్ తర్వాత ఇది వచ్చి అంతా అయిపోయిన తర్వాత ఇది వస్తే సడన్ గా టక్ మన అక్కడ దాకా కొంచెం ఏదో మరీ హై ఎమోషనల్ అయిపోయింది అనే టైంలో చిన్న పించ్ ఆఫ్ ఫన్ యాడ్ అయింది అక్కడ. పక్క వెళ్ళనగానే అవును కదా అసలు ఈఎంఐ వల్ల కదా అసలు వాళ్ళ కరెక్ట్. అందుకే ఆ చిన్న చిన్న విషయాలు ఉంటాయి కదా, అవి ఆన్ సెట్ బాగా ఆలోచించి ఏమంటారు దాన్ని, టైమింగ్, వాట్ ఈస్ దట్ పదం గుర్తురాట్లేదు. సో ఆ సిచ్యువేషన్ని అనలైజ్ చేసి ఆ సీన్ ఎనర్జీ చూసి చిన్న చిన్న ఎడిషన్స్ సుకు సార్ కానీ బన్నీ సార్ కానీ దే విల్ కమ్ అప్ విత్ సంథింగ్ దట్ విల్ మేక్ ఇట్ లుక్ లైక్ ఇట్స్ రియల్. ఏదో డ్రామా సినిమా లాగా కాకుండా నిజంగానే ఈ ఫ్యామిలీ స్టోరీ ఒకటి నడుస్తుంది అని అక్కడ ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి చిన్న చిన్న ఇంప్రూవైజేషన్స్ ఆన్ సెట్ చేస్తారు.
ఓకే. సో దట్స్ సంథింగ్ వెరీ స్పెషల్ ఇన్ సుకు సార్స్ ఫిల్మ్ మేకింగ్. అంటే సినిమా మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్ అంటే చాలా మందికి యాక్షన్ సీక్వెన్సెస్ జాతర ఎపిసోడ్ లేదంటే సాంగ్స్ ఇవన్నీ ఇష్టం అండి. నేను సినిమాలో బాగా లైక్ చేసిన సీక్వెన్స్ ఏంటంటే లాస్ట్‌లో పెళ్లి కార్డ్ పట్టుకొని అల్లు అర్జున్ అంటే మొత్తం కంప్లీట్‌గా ఇంకా హీల్ లూజ్ హిస్ కంట్రోల్. అంటే అప్పటిదాకా తను చాలా కోపంగా లేదంటే ఏదోగా ఉన్న వ్యక్తి పెళ్లి కార్డ్‌లో పేరు చూసుకొని, పేరు ముందు ఇంటి పేరు చూసుకొని అసలు ఎలా ఏడుస్తూ కింద పడి కూర్చుండిపోతాడు అలాగా. సో దట్ ఈస్ మై ఫేవరెట్. ఎందుకంటే దట్ ఈస్ వేర్ సుక్కు మార్క్ అంటారు కదా, దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ విజిబుల్. అంటే సినిమా మొత్తం గుడ్, బాగుంటుంది సినిమా అంతా, యాక్షన్ సీక్వెన్సెస్ హై ఎంజాయ్ చేస్తారు అంతా. బట్ పుష్ప అనే క్యారెక్టర్కి మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఈజ్ ఇంటి పేరు. ఫస్ట్ పార్ట్ నుంచి కూడా అజయ్ అనే క్యారెక్టర్ ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఇవ్వడు, అసలు లేదు నీకు ఇంటి పేరు లేదంటాడు. ఆ క్లోజర్ ఏదైతే ఇచ్చారో దానికి అది అసలు అంటే సినిమా మొత్తాన్ని మోస్ట్ వాల్యుబుల్ సీన్స్ అంటుంటారు కదా, అలాగా అది చాలా వాల్యుబుల్ సీన్ ఆ సినిమాకి. సో అదొకటి. అయితే అందరూ అనుకున్నది ఏంటంటే యాక్చువల్గా పార్ట్ 1లో చూస్తే అజయ్ ఒక కీ చైన్ తీసుకొని వెళ్ళిపోతాడు కదా, సార్ కిచెన్ చైన్ విత్ ఫొటోస్ ఆఫ్ అల్లు అర్జున్ అండ్ హిస్ ఫాదర్, పుష్ప అండ్ ఫాదర్ క్యారెక్టర్. అదేమైనా వేస్తారేమో అని చెప్పి వెయిట్ చేశారన్నమాట జనాలు. ఆ సీన్ ఉండిందా ఏమన్నా పార్ట్ 3 కానీ దాచిపెట్టారా? అది ఉంది కదా, చైన్ తీసుకొచ్చేవారు కదా. ఓ అయితే పార్ట్ 3లో ఉందన్నమాట. నేనున్నానే. లేదు, లిటరల్లీ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ సీన్. ఎందుకంటే దట్ ఈస్ వేర్ ఆ పుష్ప అనే క్యారెక్టర్ చెప్తాడు కదా హాస్పిటల్ వాళ్ళ మదర్ లేనప్పుడు, దట్ ఈస్ వేర్ పీపుల్ ఆర్ లిటరల్లీ వెయిటింగ్. ఈ సీన్కి ఇదే పే ఆఫ్, దట్ ఈస్ వేర్ హీ గెట్స్ హిస్ రెస్పెక్ట్ బ్యాక్. సో ఓకే, అది పార్ట్ 3లో చూసుకోవాలన్నమాట. అయితే మొన్న షూట్ చేసాం కదా, అన్ని నా మైండ్ లో ఫ్రెష్ గా ఉన్నాయి. సో పార్ట్ 3లో ఉంటారా మరి మీరైతే, లేదంటే బాంబ్ బ్లాస్ట్ లో డన్మా మీరు కూడా? వెయిట్ చేసి చూడాలా? సో ఎనఫ్ పుష్ప గురించి మాట్లాడుకున్నాం, ఫైన్. సో ఇప్పుడు పావని, హూ ఇస్ పావని అసలు? ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ పరేషాన్ అనేది మీ ఫస్ట్ సినిమా కాదు, దానికంటే చాలా ప్రీవియస్ నుంచి చేస్తున్నారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు యాక్టింగ్ కెరీర్? 19లో గాడ్స్ ఆఫ్ ధర్మపురి రిలీజ్ అయిందండి. దట్ వాస్ మై ఫస్ట్ మేజర్ వర్క్. షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి. అసలు కెమెరా ఫేస్ చేసింది ఎప్పుడు పావని? ఐ థింక్ 2017. ఏంటది ఫస్ట్ వర్క్? వాట్ ఇస్ యువర్ ఫస్ట్ వర్క్? మై ఫస్ట్ వర్క్ వాస్ కిరాక్ పార్టీ లో ఒక చిన్న ఫ్రెండ్ రోల్ చేశాను. ఓ నిఖిల్స్ కిరాక్ పార్టీ. నిఖిల్స్ కిరాక్ పార్టీ. దట్ వాస్ మై ఫస్ట్ ఆపర్చునిటీ ఫర్ ద బిగ్ స్క్రీన్ అండ్ దట్ వాస్ మై ఫస్ట్ ఆపర్చునిటీ ఎవర్ ఫర్ ద ఫిల్మ్స్. ఓ యా. ఆ కిరాక్ పార్టీలోకి ఎలా వచ్చారు అసలు మీరు? ఆడిషన్. అప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ చాలా మంది ఆడిషన్ చేస్తున్నారు. ఇట్స్ కాలేజ్ బేస్డ్ స్టోరీ నో. సో చాలా మంది ఆడిషన్స్ చేస్తున్నారు. ఒక ఆఫీస్ ఉంది. నా ఫ్రెండ్ ద్వారా నాకు తెలిసింది అలా ఆడిషన్స్ అవుతున్నాయని చెప్పి నేను వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. నా ఫస్ట్ ఆడిషన్ అదే. నాకు ఆడిషన్ ఎలా ఇవ్వాలో కూడా తెలియదు. సో ఐ సా పీపుల్ డూయింగ్ ఇట్. ఏదో సిచ్యువేషన్ చెప్తున్నారు, ఇలా చేయాలి అని చెప్తే నేను కూడా వెళ్ళి ఆడిషన్ ఇచ్చా. దెన్ దే సెలెక్టెడ్ మీ ఫర్ ఇట్. థ్యాంక్స్ టు శరణ్ కుప్పిశెట్టి గారు. దట్స్ వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్. ఆ తర్వాత ఐ డిడ్ అ కపుల్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ దెన్ అక్కడ నుంచి గాడ్స్ ఆఫ్ ధర్మపురి, అది కూడా త్రూ ఆడిషన్. ఎవ్రీథింగ్ విచ్ ఐ డిడ్ సో ఫార్ ఇస్ త్రూ ఆడిషన్స్. కాకపోతే నేను చేసిన వర్క్ దగ్గర నుంచి వాళ్ళకి నచ్చి దే యూస్ టు రిఫర్ మీ ఫర్ అనదర్ మూవీస్. అక్కడ నుంచి అలా స్టార్ట్ అయింది. ఓకే. సో 17లో కిరాక్ పార్టీ, ఫైన్. బట్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు వచ్చింది మీకు? లైక్ మీరు ఒక యాక్టింగ్ కెరీర్ పర్సూ చేయాలనుకున్న ఒక డెసిషన్ తీసుకుంది ఎప్పుడు? నేను హైదరాబాద్లో జాబ్ చేయడానికి వచ్చాను. హైదరాబాద్, మాది వైజాగ్. జాబ్ చేస్తున్న మధ్యలో ఐ అండర్స్టూడ్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఐ లవ్. నాకు పర్ఫార్మింగ్ ఇష్టం, అది సినిమా యాక్టింగ్ అని నాకు కాన్ఫిడెన్స్ లేదు, అది నాకు ఎక్స్పోజర్ కూడా లేదు. సో యాక్టింగ్ అని పర్టికులర్గా నేను ఒకసారి చెప్పడానికి కూడా నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు మా ఫ్రెండ్స్కి, నేను ఇలా యాక్టర్ అవుదాము అని. ఐ జస్ట్ థాట్ ఓకే, ఐల్ డూ సంథింగ్ ఇన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, విల్ ఫిగర్ అవుట్ వాట్ టు డూ అని చెప్పి జాబ్ మానేసి, ఇంట్లో చెప్పకుండా జాబ్ మానేసి ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. చెప్పకుండానే ఆ తర్వాత కొన్ని మంత్స్ తర్వాత చెప్పాను. ఫైర్ అయ్యారు యాజ్ యూజువల్, అవుతారు. బట్ ఐ స్టార్టెడ్ మై జర్నీ డూయింగ్ థింగ్స్. బిగినింగ్ లో ఇలా వచ్చింది. పైగా ఐ టు డూ డబ్బింగ్ ఆల్సో టు సర్వైవ్. చేశాను ఒక 2-3. ఏ సినిమాలో చెప్పారు డబ్బింగ్? మేజర్గా సినిమాలో ఏం చెప్పలేదు బాగా తెలుసున్నది అయితే. బట్ నేను నా టెస్ట్
సాహో సినిమాలో శ్రద్ధా కపూర్ గారికి ఫుల్ ట్రాక్ ఇచ్చాను నేను. దే వర్ టెస్టింగ్ ఓ సమ్ న్యూ వాయిసెస్. ఓకే ఓకే అప్పుడు నన్ను పిలిచినప్పుడు మీది సెలెక్ట్ అవ్వచ్చేమో, మీరు ఫుల్ చెప్పండి అంటే అది ట్రాక్ వాడి ఇంకొకళ్ళు ఎవరో తెచ్చి అంటే పెట్టుకున్నారు. సాహో సినిమా ఫస్ట్ మీరే చూసారనమాట. నేను చూసాను. అండ్ ఇట్ వాజ్ నైస్ టు గివ్ వాయిస్ ఫర్ శ్రద్ధ శ్రద్ధ కపూర్ కపూర్ గారు. అఫ్ కోర్స్ అది వాడలేదు, అండర్లైన్ అది రఫ్ ట్రాక్స్ రఫ్ ట్రాక్. కదా. బట్ యా, ఏదో ఒకటి సర్వైవల్ Yeah, కోసం చేయాలి కదా. సో Hmm. అలా చేస్తూ ఇక్కడ దాకా. యా. ఓకే. ఆ తర్వాత మళ్ళీ మేజర్ డబ్బింగ్ రోల్స్ ఏం రాలేదు. లేదు ఆపేసాను నేను ఇంకా. వెన్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్, ఓకే. నా వాయిస్ నాకే ఉండాలని చెప్పి నేను ఇంకా డబ్బింగ్ ఆపేసాను. జాబ్ మానేసా అన్నారు. మీరు ఏంటి యంగర్ డాటరా ఫ్యామిలీలో? లేదండి Elder ఆ? ఎల్డర్ డాటర్. ఎల్డర్ డాటరా? డాటర్. మరి ఎలా మేనేజ్ చేశారు? అంతే, చెప్తూ వచ్చాం. మా ఇంట్లో ఐ గేవ్ సమ్ పెయిన్ ఓన్లీ ఈ ఓకే. జర్నీ. ఎందుకంటే యంగర్ డాటర్స్ కి కొంచెం పాసిబిలిటీ ఉంటది. ఎందుకంటే అన్నయ్యలో అక్కలు ఎవరో ఒకరు ఉంటారు అలా కాబట్టి ఏం లేదు. దే క్యాన్ అంటే Mm. కొంచెం అట్లీస్ట్ దే కెన్ అఫోర్డ్ దట్ Mm. థింగ్. బట్ Yeah. ఎల్డర్ డాటర్స్ వచ్చేటప్పుడు దే విల్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్. మొత్తం నేనే హ్యాండిల్ చేసుకున్నాను. మా ఇంట్లో చెప్పాను, వాళ్ళు కొంచెం బాధపడ్డారు. కన్వెన్షనల్ జాబ్ ఇదంతా మానేసి వస్తున్నాను అని ఏం జాబ్ చెప్పి. చేశారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. Yeah. యాజ్ ఏ యాజ్ అ వాట్ డెవలపర్. డెవలపరా? ఓ Yeah. ఓకే. సో ఆపేసి వచ్చేసాను. బట్ దెర్ వాస్ నో ప్లాన్. బట్ అగైన్ ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. ఎందుకంటే వాళ్ళకి ఇంకా స్ట్రెస్ ఇవ్వదలుచుకోలేదు నేను. నేనే ఇంకా సర్వైవ్ అవుతూ ఇక్కడ వరకు వచ్చాను. ఓకే. Yeah. సో కిరిక్ పార్టీ తర్వాత 2017 నుంచి మళ్ళీ ఇప్పటిదాకా తర్వాత అది షూట్ స్టార్ట్ అయింది 17, రిలీజ్ 18లో అయింది అనుకుంటా. ఐ డోంట్ రిమెంబర్. 19 గాడ్స్ ఆఫ్ ధర్మపురి హ్యాపెన్. అండ్ దెన్ దే కాల్ మీ ఫర్ పుష్ప ఆడిషన్. ప్యారలల్గా ఇండిపెండెంట్ సినిమాలో యాజ్ అ లీడ్గా నేను స్టార్ట్ చేశాను. అండ్ సిన్ వెబ్ సిరీస్ ఫర్ ఆహా. అండ్ హిట్ యూనివర్స్ హ్యాపెన్, హిట్ 2, పరేషాన్, పుష్ప 2. పుష్ప 2. సిన్ లో కూడా యు ప్లే వెరీ ఇండిపెండెంట్ ఉమెన్ క్యారెక్టర్. yes I remember. You remember now? Okay. yes no sorry అంటే నాకు స్పెసిఫిక్ గా అంటే ఐ రిమెంబర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ దీప్తి సాటి అండ్ జెన్నిఫర్ పిస్నాటో అండ్ సో యోగాయ్. తిరువీర్ గారు నేను సిన్ చేసిన తర్వాతనే పరేషాన్ పరేషాన్ ఆడిషన్స్ ఇలా అవుతున్నాయని చెప్పి తిరువీర్ గారు చెప్పారు ఓకే నాకు. ఓకే. హీ లైక్డ్ మై వర్క్ అండ్ హీ సెడ్ హీ ఆస్క్డ్ మీ టు గో ఫర్ ఇట్ అండ్ గివ్ అ టెస్ట్. ఐ వెంట్ ఫర్ ద టెస్ట్ అండ్ ఐ బికేమ్ శిరీష. ఓకే సూపర్. ఎందుకంటే సిన్ లో దర్ ఆర్ మెనీ అంటే సీన్స్ కూడా తక్కువ ఉన్నాయి అనుకుంటా మీకు. బట్ ఒక్క సీక్వెన్స్ బాగుంటది. లైక్ సెక్సువల్ ఇండిపెండెన్స్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ మీరు ఒకళ్ళకి చేతిలో పెట్టేది కాదు, ఇట్స్ యువర్ విష్ అని చెప్పేసి చెప్తారు కదా. ఎందుకంటే అది లాక్డౌన్ టైంలో రిలీజ్ అయింది అనుకుంటా సిరీస్ అది మోస్ట్లీ కదా. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఇంపాక్ట్ఫుల్ సీన్స్. ఎందుకంటే ఎప్పుడ అమ్మాయి అప్పుడు చాలా అంటారు ఫిజికల్గా మెంటల్గా చాలా డౌన్ ఉన్న సిచ్యువేషన్లో మీరు కొంచెం ఇన్స్పిరేషన్ ఇస్తారు, ఆ క్యారెక్టర్ కొంచెం ఇన్స్పిరేషన్ ఇస్తుంది. సో సారీ టు ఫర్గెట్ దట్. సో బేసికల్గా ఆ క్యారెక్టర్ గుర్తులేదు కానీ బట్ ఐ రిమెంబర్ ద డైలాగ్. వదినా లైక్ ఐ డోంట్ డూ దట్, ఐ డూ ఇట్ వెన్ ఐ వాంట్ ఇట్. Also it's about love is just because you're in marriage you Don't get you that don't right. think no it's not like that. Don't treat physical abuse as love. You're in marriage, if someone is treating you bad, you please don't think it as love. Love is not this, is what she says. రేఖా క్యారెక్టర్ నేమ్. చాలా మంది యంగ్స్టర్స్ కనెక్ట్ అయ్యారు ఆ క్యారెక్టర్ కి. వైల్ చూసింగ్ ఎ క్యారెక్టర్ అంటే మీరే ఆడిషన్ కి యు గాట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ త్రూ మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ త్రూ ఆడిషన్స్. ఎవ్రీథింగ్ త్రూ ఆడిషన్స్. సో ఈ ఆడిషన్స్ ఇస్తున్నప్పుడు మీకు క్యారెక్టర్ అనేది ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ మీరు ఆ స్క్రీన్ మీద దాన్ని అంటే ఆన్ కెమెరా దాన్ని మీరు ప్రజెంట్ చేస్తున్నప్పుడు మీరు తీసుకునే జాగ్రత్తలు ఏమైనా ఉంటాయి? సో ఆడిషన్కి వెళ్ళేటప్పుడు మోస్ట్లీ డీటెయిల్స్ ఇవ్వకపోవచ్చు. బట్ నేను డైలాగ్ లేదా సీన్ సో అండ్ కొన్నిసార్లు డైలాగులు కూడా ఇవ్వరు. అంటే బిగినింగ్ లో ఇఫ్ యూర్ ఇన్ ద బిగినింగ్ ఫేజ్ దే విల్ నాట్ గివ్ యూ ఈవెన్ డైలాగ్ ఆల్సో. దే విల్ జస్ట్ ఆస్క్ మీకు వచ్చింది చేయండి అని చెప్పి. ఆ ఫేజ్ దాటేసి వెన్ యూర్ గివింగ్ ఆడిషన్స్ ఫర్ ప్రాపర్ రోల్స్ దెన్ మీకు సీన్ ఇవ్వచ్చు, సిచ్యువేషన్స్ చెప్పొచ్చు. సో ఎప్పుడైనా ఆడిషన్కి వెళ్ళే ముందు నేను నా పర్సనల్ ఇంట్రెస్ట్తో డీటెయిల్స్ అడిగేదాన్ని. ఎలాంటి రోల్లో ప్లాట్ ఏంటి కొంచెం డీటెయిల్స్ ఇస్తే నేను కొంచెం నా అది ఒకటే ఉంటుంది ఏంటంటే ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఈవెన్ ఫర్ అన్ ఆడిషన్ ఐ షుడ్ లుక్ లైక్ దట్ క్యారెక్టర్. లెట్ మీ లుక్ లైక్ దట్ క్యారెక్టర్, లెట్ మీ సౌండ్ లైక్ దట్ క్యారెక్టర్. సో అలా నేను కొంచెం డీటెయిల్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యి వెళ్ళేదాన్ని అండ్ ఐ యూజ్డ్ టు గివ్ మై ఆడిషన్స్. ఓకే. సో అంటే యాక్టింగ్ ఎలాగా ప్రాపర్గా స్కూల్కి వెళ్ళి ఏమైనా నేర్చుకున్నారా లేదా నథింగ్?
నాట్ ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ అట్ ఆల్, ఓకే. స్టిల్ అన్ అమచ్యూర్, స్టిల్ లెర్నింగ్. బట్ బేసిక్స్ అయినా సరే అట్లీస్ట్ యూ షుడ్ Even నో కదా? నథింగ్ ఎట్ ఆల్. nothing, I learned everything on the field. ఓ సో నేచురల్ పర్ఫార్మర్ అనమాట. Yeah, just before the camera, everything before the camera, learn from all the seniors around, everything. Yeah. ఓకే. ఎందుకంటే యాక్టింగ్ కంటే కూడా లైక్ ఆన్ స్క్రీన్ కంటే కూడా డబ్బింగ్ చెప్తున్నప్పుడు యూ కెన్ డూ వండర్స్. అవును. సో శిరీష్ అనే క్యారెక్టర్ అంటే అది ఆన్ స్క్రీన్ నార్మల్గానే కొంచెం చిన్నపిల్ల అన్నట్లుగా ఉంటుంది కదా, అవును. అది డబ్బింగ్ ఎలా, అది సింక్ సౌండ్ చేసినట్టున్నారు. లేదు లేదు, డబ్బింగే. డబ్బింగేనా? ఓకే. అయితే ఆ డబ్బింగ్ లో ఏంటంటే ఏడ్చేటప్పుడు కూడా చిన్నగా కీచుగా ఏడ్చుకుంటూ స్టార్ట్ అవును చేస్తుంది. అవును ఫోన్ చేసినప్పుడు కూడా ఏంటి నువ్వు ఫోన్ ఎత్తావు అని చెప్పేసి అవును. సో కంగారు చేసినప్పుడు Yeah. అది చూసినప్పుడు అనుకున్నా అరే Mm. అంటే ఆ క్యారెక్టర్ ఆ సీన్ లో ఆ ఎమోషన్ కి ఎంత అవసరమో అంతే పెర్ఫార్మ్ చేస్తుంది. అవును. అంటే నాట్ సమ్ వన్ హూ ఓవర్ డూ ద Right. థింగ్స్. Mm. సో దాన్ని అర్థం చేసుకోవడం కూడా ఇట్స్ ఎ గుడ్ థింగ్. Yeah. సో అందుకే దట్స్ వై ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా లేదంటే? డబ్బింగ్ ఈజ్ ఆల్సో స్కిల్. మ్మ్. యాక్టింగ్ కన్నా ఏమో మరి డబ్బింగ్ ఆ వాయిస్ ది నాకు చాలా న్యాచురల్ గా వచ్చిందేమో అనిపిస్తుంది నాకు. ఓకే. నేను దానికి కూడా ఎప్పుడు ట్రైనింగ్ తీసుకోలేదు. జస్ట్ డైరెక్టర్ ఇన్పుట్స్ నేను అర్థం చేసుకుని, అండ్ ఆ పర్టికులర్ వాయిస్ మాడ్యులేషన్ అయితే అది డైరెక్టర్ గారికి అలా కావాలి. హీ యూస్ టు టెల్ మీ అండ్ ఐ యూస్ టు జస్ట్ రీక్రియేట్. ఓకే ఓకే. బట్ డబ్బింగ్ ఈస్ అనదర్ టఫ్ జాబ్ టు యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మైక్. ఏం లేదు, జస్ట్ మీరు అది చేసింది రీక్రియేట్ చేయాలి అక్కడ. చూసుకుంటే చేయలేదు. యా, ఇట్స్ టఫ్ టాస్క్, బట్ ఐ ఎంజాయ్ మై డబ్బింగ్స్. అంటే ఆల్రెడీ ముందే డబ్బింగ్ తోనే స్టార్ట్ చేశారు కాబట్టి మీకు అంత రైట్. అంత టఫ్ వర్క్ కాదు అది. అవును. Okay. అది చేయడం వల్ల నాకు ఇది కొంచెం ఈజీ అయింది. అక్కడ నేర్చుకోవడం అది అయిపోయింది ప్రాక్టీస్, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఓకే. Yeah. అండ్ మీరు చూస్ చేసుకునే రోల్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద రోల్స్ ఏంటంటే లైక్ సిన్ కానీ లేదంటే పరేషాన్ చూసుకున్నా లేదంటే ఎనీ స్పెసిఫిక్ రోల్ మీరు చూసుకున్నా కూడా ఇట్ ఈస్ మోర్ ఆఫ్ క్యారెక్టర్ డ్రివెన్. రైట్. సో ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ ఓకే ఏదో ఒక సీన్లో నేను కనబడతాను లేదంటే ఇంకో దాంట్లో ఏదో జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లో ఉంటానని కాకుండా దర్ విల్ బి అన్ ఇంపాక్ట్. అంటే ఒక సిన్ వెబ్ సిరీస్లో యు ఆర్ ద వన్ హూ అంటే ఇష్యూస్ దర్ మెయిన్ క్యారెక్టర్ని లేదు ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి చెప్పే క్యారెక్టర్ మీరు. ఈవెన్ పరేషాన్లో కూడా అంటే ఏదో హీరోయిన్ కదా అని చెప్పేసి అది నార్మల్ కాదు. అంటే ఆ హీరో క్యారెక్టర్ అంత కంగారుగా పడి వాడు అన్ని ఇబ్బందులు పడడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ క్యారెక్టర్ ఇది. సో ఇంత స్పెసిఫిక్గా ఉండడానికి రీజన్ అంటే ఆబ్వియస్లీ మీరు కొంచెం ముందు నుంచి పిక్కీ ఉంటున్నారేమో, బట్ ఇంత పిక్కీగా ఉండడం వల్ల ఏమన్నా అవకాశాలు వదులుకోవాల్సి వచ్చిందా? ఎందుకంటే దెర్ విల్ బి లాట్స్ ఆఫ్ ఫిల్మ్స్ వేర్ యూ కెన్ జస్ట్ స్టాండ్ సైడ్ అంటే ఒక హీరో పక్కన హీరోయిన్ పక్కన లేదా హీరోయిన్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఒక 5-6 డమ్ గర్ల్స్ పక్కన ఒక నిల్చునే అవకాశాలు కూడా చాలా వచ్చుంటాయి. అలా వదులుకోవాల్సిన సందర్భాలు వచ్చినాయా? వచ్చినాయండి చాలా. ఐఎమ్ రిలేటింగ్ దిస్ విత్ దిస్ ఫేమస్ డైలాగ్ నౌ ఇన్ పుష్ప 2. పెద్దగా ఆలోచించబ్బా, నేను ముందు నుంచే పెద్దగా ఆలోచించి వస్తున్నాను. కష్టమైనా కూడా, పిక్కిగా వెళ్ళాల్సి వచ్చినా కూడా, నేను ఆ స్టోరీకి యాడ్ చేస్తున్నాను ఏమైనా వాల్యూ, ఆ స్టోరీ నాకేమైనా యాడ్ చేస్తుందా అని చూసుకుంటూ వచ్చాను. ఇట్ వాస్ టఫ్, ఇట్ వాస్ నాట్ ఈజీ. అందుకే నేను చాలా లిమిటెడ్ వర్క్ చేశాను ఇప్పటి వరకు. బట్ నేను నా ప్రొఫైల్ని ఒకలాగా చూసుకున్నాను. నా ప్రొఫైల్ ఇలా కనిపించాలి సో దట్ నాకు బెస్ట్ వర్క్ వస్తుంది. మై డ్రీమ్ ఈస్ టు వర్క్ విత్ ద బెస్ట్ ఫిల్మ్ మేకర్స్ అక్రాస్ ద వరల్డ్. సో నేను డైల్యూట్ చేసుకుంటూ వెళ్ళలేను, అండ్ నాకు ఇష్టం లేకుండా నేను ఏ పని చేయలేను. నాకు స్టోరీ, నేను చేస్తున్న రోల్ నాకు నచ్చాలి, దెన్ ఓన్లీ ఐ కెన్ గివ్ ద బెస్ట్. నా ఇష్టమైన పని చేయడానికి వచ్చినప్పుడు ఏదో కాంప్రమైజ్ అయ్యి ఏదైనా చేయొచ్చు అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఐ వెయిటెడ్, దో ఇట్ వాస్ టఫ్, ఐ వెయిటెడ్ ఫర్ మై పార్ట్స్, ఫర్ మీ టు లవ్ మై పార్ట్ విచ్ ఐ ప్లే, అండ్ ఫర్ మీ టు బీ అ పార్ట్ ఆఫ్ స్టోరీ విచ్ విల్ క్రియేట్ అన్ ఇంపాక్ట్. దట్స్ ద ఓన్లీ థాట్ ప్రాసెస్ బిహైండ్ ఇట్. దట్స్ యాక్చువల్లీ గుడ్. బట్ అది అంటే మంచిదే అది. కానీ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైన్ అంటే మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏంటో నాకు యాజ్ ఆఫ్ నో వన్ నోస్. బట్ అది ఆ మేనేజ్మెంట్ అనేది అలాగా జీరో మేనేజ్మెంట్. సో మీరు ఇట్స్ అ క్రేజీ ఫీల్డ్, అండ్ ఇలా ఉండడానికి ఇట్ టేక్స్ అనదర్ లెవెల్ ఆఫ్ క్రేజీనెస్. నేనేం ఆలోచించలేదు. సో మై అదర్ కొలీగ్స్ ఆర్ వాట్ ఎవర్, మై అదర్ కజిన్స్, ఎవ్రీబడి ఇస్ క్వైట్ సెటిల్డ్, అండ్ యూ నో పీపుల్ కంపేర్, మా ఫ్యామిలీలో కంపేర్ చేస్తారు ఇవి అని చెప్పి. ఐఎమ్ ఓన్లీ డూయింగ్ మై వర్క్ విచ్ ఐ లవ్. దట్స్ ద ఓన్లీ asset I have in my life right now. That's the only wealth I have in my life right now, and I'm happy with it.
ఎందుకంటే చాలా సింపుల్‌గా స్టేట్మెంట్స్ పాస్ చేసేస్తారు. ఏంటి సినిమాలో చేస్తున్నావు, కార్ లేదా? సినిమాలో చేస్తున్నావు, ఇది యాహ్! లేదా, యాహ్! అది యాహ్! లేదా అని యాహ్! చెప్పేసి అంటా ఉంటారు. అవును. ఎందుకంటే మీరింత పిక్కీగా ఉంటే ఆబ్వియస్‌గా అంత తొందరగా కార్లు కొనలేరు, ఇల్లు కొనలేరు. ఆబ్వియస్‌గా అదంత ఏదో సినిమాలో చేస్తున్నారా మీరు చాలా డబ్బులున్నోళ్ళు అయ్యుండొచ్చు అంటారు. సో, నో, హ్మ్. ఐ హావ్ బీన్ పిక్కీ. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు బీ లైక్ దిస్. అవును. But I saw my career like this. So, if it's taking time, I'll give it that time అని అనుకున్నా. గ్లాడ్ ఫర్ దట్. కొంచెం అలాగే కంటిన్యూ చేయండి. యుల్ గెట్ మోర్ థాంక్ ఆఫర్స్ యూ. లైక్ అంటే 'పుష్ప 2' అనే కాదు లైక్ అప్పుడే మీ ఒక యాక్టర్‌గా ఒక వాల్యూ పెరుగుతుంది. హ్మ్. ఎందుకంటే ఒక 5, 6 ఫ్రెండ్స్ పక్కన కనబడేసో లేదంటే ఒక పెద్ద ఫ్యామిలీలో ఒక చిన్న నేను అలా అమ్మాయిలాగా ఉండలేను చేస్తే కూడా. ఇట్స్ హార్డ్ ఫర్ మీ. హ్మ్. ఈవెన్ ఇన్ 'పుష్ప 2' I didn't wanted to be that another okay. ఈజీగా అనేస్తారు. చెల్లెలు క్యారెక్టర్ చేశారు. అది చేశారు, ఇది చేశారు. నో, ఐ వాంటెడ్ టు బీ అన్ ఇంపాక్ట్ ఇన్ ద స్టోరీ. And I'm grateful that Suku sir gave me that. And he trusted me with that part back in 2020 only. హ్మ్. నేను ఎన్నోసార్లు చెప్పాను, సార్ ఎవరు సార్ నమ్మిస్తారు? No big film or no big production house called me for any role. But sir trusted me. I will be forever grateful. యాహ్! ఆబ్వియస్లీ. Yeah. సుకుమార్ ఈస్ సమ్‌వన్ హూ ఈస్ నోన్ ఫర్ హిస్ ఇన్‌స్టింక్ట్స్. Yeah. ఎందుకంటే ఇప్పుడు 'కేశవ' అనే క్యారెక్టర్ ఉంది. Mm. అది గనక ఇంకొకళ్ళు ఎవరన్నా ప్లే చేసి ఉండుంటే గనక లైక్ ఎవరి చేతనా చేయించొచ్చు. లైక్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వెల్ నోన్ యాక్టర్స్ ఎవరితోనో చేయించొచ్చు. బట్ హీ చూస్ సమ్‌వన్ హూ ఫిట్స్ ద రోల్. అవును. సో, అలాగా తీసుకున్నారు కాబట్టే లైక్ అంటే మీరు అట్లా వెయిట్ చేశారు కాబట్టే యూ మైట్ హావ్ గాట్ 'పుష్ప 2' యాస్ వెల్. Yeah. సో, ఇట్ హ్యాపెన్స్. బట్ ఆ జర్నీలో అంటే వాళ్ళు చూస్ చేసుకోవడం అనేది ఎప్పుడైనా జరగొచ్చు. 22లో జరగొచ్చు, లేదా 26లో, 28లో జరగొచ్చు. Mm. బట్ మీరు అట్లా స్టాండర్డ్‌గా ఉండడం అనేది ఒక మేజర్ థింగ్. Yeah. ఎందుకంటే ఇప్పుడు అదే మీరు ఇలా చెల్లెల క్యారెక్టర్స్ అని చెప్పేసో, లేదంటే అక్క క్యారెక్టర్స్ అని ప్లే చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, యూ మైట్ నాట్ హావ్ ఆహ్, రోప్డ్ ఇన్ 'పుష్ప 2' కదా! అవును. యాహ్! ఇంకొకటేంటి ఇండస్ట్రీలో టైప్ కాస్ట్ చేసేస్తారు. Mm. ఈ అమ్మాయి ఒక్కసారి అక్క క్యారెక్టర్ లేదంటే చెల్లెల క్యారెక్టర్ చేసిందంటే ఒక 10 సినిమాలు, 20 సినిమాల్లో సిస్టర్ క్యారెక్టరే. Yeah. డైలాగ్స్ ఉంటాయా, సీన్‌లుంటాయి సెకండరీ. Mm. క్యారెక్టర్ అయితే ఒక సిస్టర్ క్యారెక్టర్ అనగానే ఓకే. ఈ అమ్మాయిని పిలిచేయండి అనే కొంతమందున్నారు ఇప్పటికి కూడా అవును. ఫిక్స్‌డ్‌గా. అవును. సో, అలా టైప్ కాస్ట్ అవ్వకుండా ఉండగలగడం కూడా ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్‌మెంట్ Yeah. ఇండస్ట్రీలో. Mm. సో, అది ఇప్పుడు ప్రెజెంట్ యాస్ ఆఫ్ నౌ మీకు అది అచీవ్‌మెంట్ ఇప్పుడు. Yeah. అవును. ఎందుకంటే 'పావని ఈస్ నాట్ సమ్‌వన్ హూ ఫిట్స్ ఓన్లీ ఫర్ ద సిస్టర్ క్యారెక్టర్ అవును. లేదంటే ఫ్రెండ్ క్యారెక్టర్ అని ఆ మార్క్ లేదు మీ మీద. Mm. సో, అవును. అది ఒక అచీవ్‌మెంట్ మీకు ఇప్పుడు. అవును. యాక్చువల్లీ 1, 2 సార్లు సందర్భాల్లో ఏమైందంటే, కొన్ని మంచి ప్రొడక్షన్ హౌసెస్ నుంచి, మంచి హీరోస్ ఫిల్మ్స్ నుంచి నాకు కొన్ని కాల్స్ వచ్చి, వాళ్ళు ఇలా సిస్టర్ క్యారెక్టర్ అను, ఈ క్యారెక్టర్ అను అని చెప్పినప్పుడు నేను వెళ్ళి ఆడిషన్ ఇచ్చా. నాకు తెలుసు ఆ క్యారెక్టర్ వాళ్ళు అడుగుతున్నారు అని. ఆడిషన్ ఇచ్చా. ఆడిషన్ ఇచ్చాక వచ్చి టీమ్‌కి చెప్పేదాన్ని. ఈ హీరో వర్క్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ హీరోతో నేను హీరోయిన్‌గా చేయాలనుకుంటున్నాను. నేను ఈ క్యారెక్టర్ చేయలేనండి అని చెప్పి ఆడిషన్ ఇచ్చి చెప్పేసి వచ్చేసేదాన్ని. అది కొంచెం అది పొగరు కాదు. బట్ దట్ ఈస్ హౌ ఐ సా మై కెరియర్. దట్స్ వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ. దట్స్ కెరీర్ కంటే కూడా. యాహ్! సో హ్మ్. దట్స్ హౌ ఐ వాంట్ మై జర్నీ టు బి. అండ్ ఐ నో ఐ కెన్ బి దట్. ఐ నో ఐ కెన్ వర్క్ లైక్ దట్. హ్మ్. నా వాల్యూ నేను అలా పెట్టుకొని ఉందామని చెప్పి నేను అలా చేశాను అంతే. ఓకే. దానివల్ల కొన్నిసార్లు ఆఫ్ కోర్స్ చాలా వర్క్ మిస్ అయ్యాను నేను. అలా మిస్ అయిన మేజర్ వర్క్స్ ఏమైనా చెప్పగలరా? పాయింటెడ్‌గా చెప్పలేను. హ్మ్. అలా మిస్ అయినవి కాకుండా కొన్నిసార్లు ఎలా మిస్ అయ్యాయో కూడా తెలీదు. సినిమా హీరోయిన్ వరకు వెళ్ళి ఆడిషన్ అయ్యి మంచి సినిమా టర్న్ అవుట్ అయ్యి ఓహ్! అది ఎందుకు మిస్ అయిందో కూడా నాకు తెలీదు. ఏం సినిమా అది? చెప్పకూడదు. ఐ ఆడిషన్డ్ ఫర్ 'బలగం'. ఓహ్! ఓకే. యాహ్! కావ్య అండ్ కళ్యాణం క్యారెక్టర్‌కా? యాహ్! ఐ లవ్ కావ్య కళ్యాణం. యాహ్! ద గర్ల్ ఈస్ మై ఫ్రెండ్. ఐఎమ్ హ్మ్. హ్యాపీ షీ గాట్ ఇట్. బట్ నేను ఆడిషన్ చేశాను. హ్మ్. వేణు గారికి చాలా నచ్చింది. బట్ ఐ డోంట్ నో ఎందుకు. సూట్ అయిపోతారు కదా! ఎందుకంటే ఆల్రెడీ 'పరేషాన్‌లో' చూసాం కాబట్టి ఒక తెలంగాణ లేదు, అప్పటికి పరేషాన్ రాలేదు బయటికి. రాలేదు. ఓకే. బయటికి రాలేదు. బట్ నేను ఆడిషన్ ఇచ్చాను. ఆహా! సార్‌కి నచ్చింది వేణు గారికి. బట్ ఐ డోంట్ నో, ఇట్ డిడ్ నాట్ టర్న్ ఔట్. బట్ ఓకే, హ్మ్. ఐ విల్ వాంట్ టు వర్క్ విత్ హిమ్ సూన్. ఓకే. యాహ్! ఏంది నెక్స్ట్ 'నితిన్' ప్రాజెక్ట్‌లో ఏమన్నా చెప్పండి, మీరు రిఫర్ చేయండి. డన్. అండ్ మీరు కమర్షియల్ సినిమాతో పాటు ఇంకొక యాస్పెక్ట్ ఏంటంటే ఇండీ సినిమా కూడా కొంచెం క్లోజ్‌గా వర్క్ చేశారు. హ్మ్. లైక్ హౌ వాస్ ద ఎక్స్‌పీరియన్స్? ఎందుకంటే ఇండీ సినిమా సంథింగ్ ఈస్ నాట్ ఎక్స్‌ప్లోర్డ్ ప్రాపర్‌లీ యాస్ ఆఫ్ నౌ. యాహ్! అంటే ఇప్పుడు కొంచెం ఇప్పుడు 'శశి' ఇలాంటి కొంతమంది ఫిల్మ్ మేకర్స్ వల్ల హ్మ్. ఇప్పుడు మొన్న రీసెంట్‌గా డబుల్ ఇంజిన్. ఇంజిన్. హ్మ్. సో, ఇలాంటి కొన్ని ప్రాజెక్ట్స్ కొన్ని తెలిసి ఓహో! ఇండీ సినిమా అనేది ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉంది. హ్మ్. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ అనేవాళ్ళు తీస్తున్నారు సినిమాలు. అవి థియేటర్ దాకా కూడా వెళ్ళొచ్చు యాహ్! అనేది ఇప్పుడు తెలుస్తుంది. యాహ్! అంటే ఇప్పుడు 23, 24 టైంలో. బట్ మీరు ఒక 2019 ఆ టైం నుంచి కూడా యూ బీన్ ట్రావెలింగ్ విత్ ఇండీ ఫిల్మ్ మేకర్స్ అండ్ స్టఫ్ కదా! సో, ఎలా ఉంది ఆ జగ్లింగ్?
Instead of calling them indie filmmakers, I would say independent production films. Parishan was such, and poles apart filmmaking experiences ఇవి. అక్కడున్న రిసోర్సెస్కి పుష్ప 2 లాంటి సినిమాకున్న రిసోర్సెస్కి అస్సలు మీరు అంచనా కూడా మనకు తెలిసిన విషయమే. I've seen this and I've seen this. అది బ్యూటిఫుల్ జర్నీ. ఇఫ్ యూ ఆస్క్ మీ హౌ వాజ్ మై ఫిల్మ్ మేకింగ్ జర్నీ విత్ పరేషాన్, ఐ విల్ సే ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్, యూనిక్ ఎక్స్పీరియన్సెస్. మేము ఆ ఊరు వెళ్ళి ఒక 2 months అక్కడే ఉండి ఆ షూట్ చేసుకుని వచ్చాం. అందుకే అది అంత అథెంటిక్గా కూడా వచ్చింది. అందరు క్యారెక్టర్స్తో పాటు నేను అవుట్ సైడర్ అని కూడా, నాది వైజాగ్ అయినా కూడా నేను ఆ ఊరు అమ్మాయి లాగానే చాలా మంది నన్ను తెలంగాణ అమ్మాయి అనుకున్నారు అది చూసిన తర్వాత. దట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ మేకింగ్ ఎక్స్పీరియన్స్. అక్కడ నుంచి నేను ఈ సెట్కి వచ్చేసరికి ఇట్ వాజ్, నాకు అర్థం కాలేదు. చాలా మంది ఉన్నారు హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. I didn't know what the protocol was. First 2 days were very, very tough. ఇప్పుడు ఎవరిని నేను ఇన్పుట్స్ అడగాలి, ఎవరి ద్వారా ఎవరి ఇన్ఫర్మేషన్, అండ్ సెన్సిటివ్ సెట్ ఆల్సో. యూనో చాలా మంది అంత ఫోకస్డ్గా పనిచేసినప్పుడు ఏ మాత్రం చిన్నది ఇదైనా కూడా మీకు చాలా అది అక్కడ సిచ్యువేషన్ రఫ్ ఉంటుంది. సో ఒక 2 days నాకు అర్థం కాలేదు. హైరార్కీస్ ఉంటాయి ఎవ్రీథింగ్. బట్ 3rd day నేనే వెళ్ళి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పి పరిచయం చేసుకొని, అండ్ దే వర్ వెరీ స్వీట్. అక్కడ కూడా పెద్ద సెట్లో కూడా బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇఫ్ దే సీ ద వాల్యూ ఆఫ్ యువర్ వర్క్, యూ విల్ గెట్ రెస్పెక్ట్ నో మ్యాటర్ వాట్. స్టార్ అయినా స్టార్ కాకపోయినా కొత్త యాక్టర్ అయినా కూడా మీరు అక్కడ సెట్లో డెలివర్ చేస్తున్నారు అంటే మీకు రెస్పెక్ట్ ఇక్కడ ఉంటుంది. సో దెన్ ఫ్రమ్ 3-4th day 3rd-4th day నాకు సెటిల్ డౌన్ అయ్యా నేను ఆ అట్మాస్ఫియర్కి. ఇక్కడ నుంచి ఇక్కడికి సెటిల్ డౌన్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది నాకు. అండ్ దట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నౌ ఇన్ మై లైఫ్. ఎందుకంటే ఇండిపెండెంట్ సినిమా తీసినప్పుడు ఎలా ఉంటుందంటే, డైరెక్టర్ వచ్చేసి ఇది చేయలేదు ఇది మళ్ళీ అంటే వచ్చి సీన్ దగ్గరికి వచ్చి మళ్ళీ వాడే మళ్ళీ కెమెరా దగ్గరికి వెళ్ళిపోయి ఓకే అండి. ఇక్కడ అలా కాదు. ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ అసలు నేను వేరే డైరెక్టర్స్ నాకు తెలీదు, బట్ సుకు సార్ అలా కాదు. ఫస్ట్ 2 days సెటిల్ డౌన్ అవ్వడానికి సార్ కూడా ఫిగర్ అవుట్ చేయడానికి ఉన్నారు. 3rd day నుంచి నాకు అర్థమైంది, సుకు సార్ జూనియర్ ఆర్టిస్ట్కి కూడా సారే వచ్చి ఇస్తారు ఇన్పుట్. ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్, హీ విల్ కమ్ డౌన్, హీ విల్ టెల్ హిమ్ వాట్ టు డూ, హౌ ద పిచ్ షుడ్ బి. అసలు అది లేనే లేదు. దెన్ ఆఫ్టర్వర్డ్స్ డైరెక్ట్ ఇన్పుట్స్ అన్ని సార్తో. నేను నాకు ఆ ఫస్ట్ 2 days అంత పెద్ద సెట్ చూసి, అంతమంది ప్రొఫెషనల్స్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ చూసి నేను కంగారు పడ్డా, వాట్స్ గోయింగ్ ఆన్ అని చెప్పి. అండ్ టు గెట్ ద పిచ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆల్సో. ఒక రిథమ్ ఉంటుంది ఒక్కొక్క క్యారెక్టర్కి. ఫస్ట్ 2 days డిఫరెంట్ వేరియస్ ఎక్స్ప్రెషన్స్ తీసుకున్నాక సుకు సార్ ఒక రోజు పిలిచి ఒక ఎక్స్ప్రెషన్ చూపించి, దిస్ ఈజ్ కావేరీ ఫర్ మీ, ఐ వాంట్ దిస్, సో యూ ప్లీజ్ ఫాలో దిస్ పిచ్ ఓన్లీ అని చెప్పారు. ఆఫ్టర్వర్డ్స్ ఇట్ వాజ్ స్మూత్. ఓకే. అండ్ పుష్ప సెట్స్ లో ఫోన్లు కనబడకపోవడం, ఒక ఫోన్లు కనిపించకుండా దాయడం అనేది పెద్ద టాస్క్ ఏమో కదా? నాకు అలౌ చేశారు. మీకు ఎలా చేశారు? యా దే ట్రస్ట్ మీ. ఓకే. చాలా మంది అసలు ఫోన్లన్నీ ఎక్కడన్నా ఒక రూమ్ పెట్టి దానికి హ్యాండ్ ఓవర్ చేసి తర్వాత లోపల పంపించలేదు చాలా మంది టెక్నీషియన్స్ ని కానీ ఆర్టిస్ట్ ని కానీ. ఓహో, మిమ్మల్ని అలౌ చేశారు అయితే. సో టాకింగ్ అబౌట్ ఇండిపెండెంట్ సినిమా, ఇంకొకటి సో ఇప్పుడు ఈ డబుల్ ఇంజన్ లాంటి మూవీస్ ఏదైనా వచ్చినప్పుడు, సో యాజ్ ఆఫ్ నౌ, ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే, పావని ఈజ్ సమ్వన్ హూ బికమ్ ఏ నాన్ ఆర్టిస్ట్. ఎందుకంటే కంపారిటివ్లీ ఆబ్వియస్గా కొంచెం ఇది ఉంటుంది, పుష్ప ఫేమ్ అవ్వచ్చు లేదా ఎనీథింగ్. సో ఇప్పుడు పావని, విల్ షీ డూ ఎన్ ఇండిపెండెంట్ ఫిల్మ్? ఇఫ్ ద స్టోరీ ఈస్ గ్రేట్, వై నాట్? యా. ఇఫ్ ద స్టోరీ ఈస్ గ్రేట్ అండ్ ఇఫ్ ద టెక్నికల్ టీమ్ ఈస్ sound enough, I will definitely do. Okay. I will definitely do. I should love the story, love the team. I'll do it. So ఇప్పుడు పావని చేస్తున్న మూవీస్ ఏంటి? Right now, actually finished shooting for one film with Prashant Verma garu. That will be soon for the release. And with Prashant Verma under his direction or direction supervision? Under his direction. Oh, okay. Under his direction. We finished the shooting, and I'm doing a series with Amazon Prime, which is also very popular, remake that will come out maybe this month or next month. Main remake adi announce cheyalaga cheppagudu. So adi, and there are a couple of more projects which are in work unnai. Okay. So Prashant Verma film lo enti role అని చెప్పగలరా? What at least who is the hero or nothing? Can't say anything, you'll have to wait for the announcement. ఓకే. సో వైజాగ్ వెళ్ళారా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత? వెళ్ళలేదు. ఎలా రిలీజ్ అయిన తర్వాతనే నాకు ఇంటర్వ్యూస్ కాల్స్ వచ్చినాయి. ఐ హ్యావ్ టు బీ హియర్ వర్క్. ఇప్పుడే నా పని స్టార్ట్ అయింది. ఐ కాంట్ జస్ట్ లీవ్. ఐ హ్యావ్ టు కనెక్ట్ విత్ ద పీపుల్ హూ ఆర్
గివింగ్ మీ సో మచ్ లవ్ ఫ్రమ్ ఎవ్రీవేర్. సో బట్ ఇప్పుడు కదా వెళ్ళి చూపించుకోవాలి అక్కడ. లేదు, అక్కడి నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి ఆటోమేటిక్గా. కాల్స్ వచ్చినా కూడా అప్పటిదాకా ఎవరైతే రిలేటివ్స్ వీళ్ళందరూ కొంచెం అవాయిడ్ చేస్తున్నారో ఇప్పుడు కదా వాళ్ళకి వెళ్ళి చూపించాల్సింది ఫేసెస్. తెలిసిపోతుంది, అర్థమైపోతుంది వాళ్ళకి. ఇప్పటికే మనం డైరెక్ట్గా వెళ్ళనవసరం లేదు. ఓకే. బట్ మీ బెస్ట్ మూమెంట్ ఏంటి పోస్ట్ రిలీజ్, అంటే ఈ ప్రీమియర్ షోస్ పట్టిన తర్వాత కానీ ఎప్పుడన్నా సరే వాట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? పుష్ప 2 షూటింగ్ టైంలో ఎప్పటికప్పుడు సెట్కి వెళ్ళినప్పుడు కానీ, సెట్లు సపోజ్ ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారు కానీ, ఇంకెవరైనా కానీ టీంలో, ఈ సెట్ మీకోసం అండి, ఈ సెట్కి హీరోయిన్ మీరే, క్లైమాక్స్ సెట్ అసలు సెట్ జాతర ఇంత పెద్ద సెట్ వేసింది మీ ఫైట్ కోసం అని అంటుంటే, ఎందుకని పెద్ద సెట్లు కాదు, ఊరికే జోక్స్ చేస్తున్నారేమో అనుకున్నా. తర్వాత జాతర సెట్లో ఒకసారి సుక్కు సార్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ మొత్తం నీదే, పెద్ద హీరోయిన్ అయిపోయావు నువ్వు అన్నారు. సార్ ఎందుకు సార్ వినిపిస్తున్నారు నన్ను ఎలా అనుకునేదాన్ని. మా మమ్మీ వాళ్ళు సెట్కి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ మాట సుక్కు సార్ అన్నది, మీ అమ్మాయి గురించి అవుతుందండి సినిమా మొత్తం అన్నారు. నాకు అర్థం కాల. సో సినిమా అయిపోయింది చూసిన తర్వాత, ప్రీమియర్ తర్వాత సుక్కు సార్ కాల్ చేయమన్నారు. కాల్ చేశాను నేను 1 o'clock సమ్ టైం. కావేరి చూసిందావా సినిమా ఎట్టా ఉండదు సార్, మీరు చెప్తే నేను నమ్మలేదు సార్, ఇప్పుడు అందరూ అదే అంటున్నారు, సినిమా మీ గురించి అవుతుంది మీ గురించి అవుతుంది అంటున్నారు. అంటే నేను చెప్పాను కదా సినిమా చూడమను వాళ్ళని, సినిమా చూడమను అని. ఇట్ వాజ్ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఫర్ మీ ఆల్సో. నేను చేసిన సీక్వెన్సెస్ నాకు తెలుసు, కానీ నేను నా క్యారెక్టర్కి ఇంత వెయిట్ ఉంటుంది స్టోరీలో, ఇంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాలో అని చెప్పి నాకు తెలీదు. నేను ఆ ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోలేదు. సో ప్రీమియర్ వరకు మీరు కూడా చూడలేదు అయితే సినిమా? నో. ఓకే. సో దట్ వాజ్ అ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అండ్ బెస్ట్ కాల్ విత్ సుక్కు సార్. సూపర్ అమేజింగ్. సో అంటే ఫైన్, సుకుమార్ సార్ వీళ్ళందరూ ఓకే. బట్ మీ ఫ్రెండ్స్ నుంచి కానీ మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా ఏంటి వస్తున్నాయి. అసలు? దేర్ ఆర్ సో మెనీ స్క్రీన్ షాట్స్ కమింగ్ అప్, లాంగ్ మెసేజెస్ కమింగ్ అప్. ఫస్ట్ థింగ్, బెస్ట్ థింగ్ హ్యాపెనింగ్ ఇస్ ఎవ్రీబడి ఈస్ ప్రౌడ్ దట్ ఐ టుక్ దిస్ జర్నీ అండ్ ఐఎమ్ బీయింగ్ ప్లేస్డ్ ఇన్ గుడ్ ఫిల్మ్స్, ఇన్ గుడ్ క్యారెక్టర్స్. ఇప్పుడు వాళ్ళు నా జర్నీని ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు అండ్ దే ఆర్ హ్యాపీ. I made my family happy. That's the best part. అదే కదా ఇంపార్టెంట్ లైఫ్లో. Yeah. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ అన్ని మారిపోయి ఉంటాయి. లైక్ అంటే ఒక రూల్ చూస్ చేసుకోవడం నుంచి, అండ్ మీరు ఇనిషియల్ నుంచి కూడా యూఆర్ వెరీ పికీ అబౌట్ ద రూల్స్. బట్ ఇప్పుడు ఈ పుష్ప 2 రిలీజ్ తర్వాత యూ విల్ గెట్ మోర్ కాల్స్, యూ విల్ గెట్ మోర్ ఆఫర్స్. దేర్ మైట్ బీ సమ్ సిచ్యువేషన్స్ వేర్ యూ క్యాంట్ సే నో ఫర్ సమ్ ఫిలిమ్స్. అంటే అది మీరు ఎంత చూసీగా ఉన్నారనుకున్నా కూడా కొన్నిటికి నో చెప్పలేరు. సో ఇప్పుడు ఈ జర్నీ ఇక్కడి నుంచి, ఇప్పుడు ఈ పుష్ప 2 రిలీజ్ తర్వాత నుంచి 2025 జర్నీ, ఆల్రెడీ కొన్ని మూవీస్ చేశారు, అవి రిలీజ్ అవుతున్నాయి, ఫైన్. బట్ ఈ 2025 జర్నీ అనేది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు అసలు? ఇదే నా బిగినింగ్ అనుకుంటున్నానండి నేను. ఐ వాంట్ టు డూ గుడ్ ఫిల్మ్స్, ఐ వాంట్ టు వర్క్ విత్ గుడ్ ఫిల్మ్. బిగినింగ్ ఆఫ్ ఫేజ్ 2 ఇది? యా ఇది ఐ మీన్ ఐ ఫీల్ ఇట్స్ అ బిగినింగ్ ఓన్లీ, బికాస్ దిస్ ఇస్ వేర్ మై ఎక్స్పోజర్ యాజ్ అన్ యాక్టర్ స్టార్టెడ్. సో ఇక మీద నుంచి ఇంకా రెస్పాన్సిబుల్గా, ఇంకా జాగ్రత్తగా స్టోరీస్ చేయాలి అండ్ అంతే ఎక్స్పెక్టేషన్ ఉన్నంతగా డెలివర్ చేయాలి, చాలా నేర్చుకోవాలి, చాలా మంచి సినిమాలు చేయాలి. దిస్ ఇస్ అ జీరో ఫర్ మీ. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ జీరో కదా? యా దట్స్ వాట్, దిస్ ఇస్ అ గుడ్ జీరో. సో గ్లాడ్. సో అదర్ దెన్ దిస్ మూవీస్ అంటే షూట్స్ ఇవన్నీ ఫైన్, బట్ అదర్ దెన్ దిస్ వాట్ ఈస్ పావని, అదర్ దెన్ మూవీస్? వాట్ డు యు థింక్? నో, ఐ డోంట్ నో. సో మీరే చెప్పాలి. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అదే. అంటే సి బీయింగ్ ఫన్నీ అండ్ ఆల్ ఫైన్, అంటే ఫంకీగా ఉంటున్నారు అంత ఫైన్. బట్ అదర్ దాన్ మూవీస్, ఒక ఆర్టిస్ట్ కాకుండా హూ ఇస్ పావని అంటే వాట్ ఇస్ షీ? టఫ్ క్వశ్చన్, బికాజ్ నేను సినిమా అనే ఉన్నాను కానీ ఐ డోంట్ నో హూ ఐ యామ్ అపార్ట్ ఫ్రమ్ సినిమా. బట్ బీయింగ్ వాట్ యు ఆర్ ఇస్ డిఫరెంట్ దాన్ బీయింగ్ హూ యు ఆర్. I love my family. I'm very emotional towards my family. I somehow feel whatever I'm doing, enta mondiga chestunna kuda I'm doing it for my family and their happiness only. Think question ki em cheppali who I am ante it's like I'm still discovering myself. Oh, inka I'm still discovering myself. It's too early to define who I am. not like defining, ante ide meeru ani anantledu, but as of today, అంటే ఇవాళ ఈ డిసెంబర్లో, ఒక డిసెంబర్ ఎండ్కి మనం పావనిని తీసుకుంటే కనుక, పావని ఈజ్ ఎ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్. షీ ఈజ్ వెరీ చూజీ అండ్ షీ పిక్స్ రోల్స్ వేర్ షీ కెన్ క్రియేట్ అన్ ఇంపాక్ట్.
Yeah. సో ఇది యాక్టర్గా పావని. Mm. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మీరు చెప్పారు ఇప్పుడు ఫ్యామిలీ పర్సన్ అని చెప్పేసి అన్నారు. Yeah. సో అలాగా అడుగుతున్నా. అందుకే ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ డిఫైనింగ్ దట్ Mm. ఐఎమ్ దిస్ అని చెప్పేసి ఐఎమ్ నాట్ డిఫైనింగ్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు డిఫైన్ యూ యాజ్ వెల్. Okay. సో హూ ఇస్ పావని అన్నారు, మీరు ఫ్యామిలీ పర్సన్ అని చెప్పారు, విచ్ ఇస్ Yeah. గుడ్ ఎనఫ్. అదే అడిగాను నేను అంతే. కూల్ పావని. సో మీరు ఇప్పుడు సరే మూవీస్లో యాక్ట్ చేస్తారు ఎంత ఫైన్, మీరు రెగ్యులర్గా మూవీస్ చూస్తుంటారా? చూస్తాను. అంత రెగ్యులర్గా చూడలేకపోయినా కొన్నిసార్లు పక్కా నేను నా ఫేవరెట్ హ్యాబిట్, నేను ఒకదాని సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తా. ఓ యా, బెస్ట్ థింగ్ అది. బెస్ట్ థింగ్. నాకు ఎవరైనా పక్క నుంచి డిస్టర్బ్ చేస్తే నచ్చదు, ఓకే. మధ్యలో బ్రేక్స్ తీసుకున్నా నచ్చదు. సినిమా చూడటం నేను చాలా ఫోకస్డ్ ఒక పనిలాగా చేస్తాను. బట్ అలానే ఆడియన్గా ఎంజాయ్ చేస్తాను, అంత క్రిటికల్గా వెళ్ళను. ఐ ఎంజాయ్ మై మూవీస్, వాచింగ్ ఎక్స్పీరియన్సెస్. దట్స్ ద బెస్ట్ థింగ్ ఐ డూ. ఓకే. అన్నీ ఒకేసారి ఎక్కువ ఫ్లడెడ్గా చూడను, 3-4 ఒకేసారి ఏదో ఒక ఏమంటారు దాన్ని, పదం గుర్తు రావట్లేదు. బట్ యా, పిక్కీగా చూస్తాను. కానీ నాట్ అన్నీ సినిఫైల్. చూస్తాను. సో ప్రాపర్ మూవీస్ చూస్తా అంటే అలాగా, అంటే ఇది బాగుందని ఎవరైనా చెప్పింది చూస్తారా, లేదంటే మీకు ఏదైనా ట్రైలర్ చూసి నచ్చింది ఇలా చూస్తారా? ఐ ఫీల్ ఫర్ మీ మూవీ వాచింగ్ ఈజ్ అ కాలింగ్ అనిపిస్తుంది నాకు. అన్ని చూడాలి అనిపిస్తుంది ఖచ్చితంగా. పాపులర్ మూవీస్ రిలీజ్ అన్ని చూస్తాను నేను వెళ్ళి. బట్ కొన్ని సినిమాలు ఉంటాయి, యూ విల్ ఫైండ్ ఇట్ యాజ్ అ కాలింగ్. ఏదో సడన్ గా మీకు గుర్తొస్తుంది, ఓకే ఈ సినిమా చూడాలి అని చెప్పి, దెన్ యూ విల్ గో వాచ్, యూ విల్ ఫైండ్ సంథింగ్ నైస్ ఫ్రమ్ ద మూవీ. ఓన్లీ తెలుగునా లేదంటే అదర్ లాంగ్వేజ్? అన్ని లాంగ్వేజెస్ చూస్తాను, అన్ని లాంగ్వేజెస్. సో ఇప్పుడు మీకు ఈ 2024లో పావని బెస్ట్ మూవీస్ లిస్ట్ అంటే ఏం చెప్తారు మీరు? ఇవి నేను ఈ ఇయర్లో నేను చూసిన బెస్ట్ మూవీస్ అని, పుష్ప 2 కాకుండా. కష్టం, చాలా సినిమాలు చూసాను నేను. ఐ లవ్డ్ జిగతండ XX. నేను 3 సార్లు చూసాను థియేటర్కి వెళ్ళి. సూపర్. ఐ లవ్డ్ వైల్డ్ రోబోట్, రీసెంట్ గా రిలీజ్ అయింది. ఐ లవ్డ్ హాయ్ నాన్న, దసరా. హిందీలో ఐ లవ్డ్ రాకీ అండ్ రానిక ప్రేమ్ కథ. కమర్షియల్ యట్ ఇట్ హ్యాస్ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. రణ్వీర్ సింగ్. యా, అది ఒక్కటే అని కాదు, చాలా ఉన్నాయి. బట్ నాకు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు గుర్తొచ్చింది అది. చాలా ఉన్నాయి. మై రీసెంట్ వాచ్ వాజ్ పుష్ప 2 కన్నా ముందు లాస్ట్ మోనా చూసాను. ఐ లవ్ యానిమేటెడ్ ఫిల్మ్స్. మోనా 2. ఓకే. మోనా 2, ఇన్సైడ్ అవుట్, ఐ లవ్ ఆల్ ఆఫ్ దిస్. సో మోర్ ఆఫ్ యానిమే చూస్తా ఉంటారా? యానిమేషన్ మూవీస్? యానిమే కూడా చూస్తాను. ఓకే. ఇవి కూడా చూస్తాను. వై ఐఎమ్ ఆస్కింగ్ ఇస్, ఇప్పుడు కొంతమంది ఆర్టిస్ట్స్ దే గెట్ ఇన్స్పైర్డ్ వాచింగ్ ఫ్యూ మూవీస్. అంటే ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మలయాళం మూవీ సూక్ష్మదర్శిని మూవీ రిలీజ్. సో ఆ మూవీలో చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నా ఐ లైక్ బాసిల్. ఎందుకంటే లైక్ హీఈస్ మోర్ ఆఫ్ కామిక్ క్యారెక్టర్స్. ఇప్పటిదాకా ప్లే చేసిన జై 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 హే కానీ, లేదంటే ప్రీవియస్ మూవీస్ ఏం తీసుకున్నా కూడా, ఫాల్మీ తీసుకున్నా, ఇవన్నీ కూడా మోర్ ఆఫ్ కామిక్. బట్ ఈ మూవీలో అతను కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్ ప్లే చేసి హీ ఎక్సెల్డ్ ఇన్ ఇట్. సో అలాగా కొన్ని క్యారెక్టర్, అంటే ఇప్పుడు మేము రెగ్యులర్గా చూసే మూవీస్లో చూసి అరే ఇది బాగా చేసాడు అనుకుంటున్నాను. అలాగా మీరు ఈ స్పెసిఫిక్ మూవీస్ చూసి అరే ఇది బాగుంది, ఐ మైట్ హ్యావ్ డన్ ఇట్ బెటర్, లేదంటే ఐ షుడ్ హ్యావ్ డన్ దిస్ రోల్ అన్నట్లా ఏమైనా అనుకున్నారా? లేదంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసి లేదు ఐ షుడ్ ఆల్సో ఇంప్రూవ్ మై యాక్టింగ్ అని చెప్పి మీరు అనుకున్నారా? చాలా ఉంటాయి అలా. ఐ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ మై మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్సెస్. స్పెసిఫిక్గా ఒకటని నేను చెప్పలేను. బట్ సినిమా చూసినప్పుడు నాకు వాళ్ళు ప్లే చేసిన క్యారెక్టర్స్ నేను వాళ్ళనే చూస్తాను. మోస్ట్లీ నన్ను నేను ఇమాజిన్ చేసుకోను. సో అలా నేను ఎప్పుడు అనుకోలేదు. ఓకే. సో మీరు అలా రీసెంట్ చూసిన క్యారెక్టర్స్లో ఇది ఎక్సలెంట్ క్యారెక్టర్ అని, లేదంటే బాగా పోర్ట్రేల్ చేశారని అనిపించింది ఏదైనా ఉందా అలాగే? ఐ లవ్డ్ ఆవేశం. ఫహద్ ఫాసిల్స్ క్యారెక్టర్ ఈస్ టూ గుడ్ ఇన్ దట్. అండ్ ఈ సినిమాలో మీకు ఫహద్ తో కామెడీ ఏం లేవు కదా అసలు? ఏమీ లేవు. నేను చాలా అనుకున్నాను ఒక్కటైనా పడుతుందేమో అని చెప్పి. ఓకే. ఏం లేవు. యా, సినిమా రీసెంట్ సినిమాలో ఐ లవ్డ్ కమిటీ కూరలు. ఓకే. ఐ లవ్డ్ కమిటీ కూరలు. బాగుంటుంది. సో అదర్ దెన్ మూవీస్ ఇంకా వాట్ ఆర్ యువర్ హాబీస్? ఎనీథింగ్ ఇంకా సినిమాలు చూడడం కాకుండా ఏం చేస్తారు పావని? ఐ లవ్ ట్రావెలింగ్, ఐ లవ్ కుకింగ్. సో ట్రావెలింగ్ సోలో ఆర్ ఫ్రెండ్స్? ఆర్ సోలో ఇప్పటి వరకు చేయలేదు, విత్ ఫ్రెండ్స్. సో ట్రావెలింగ్ అంటే ఎలాగా ఇక్కడ ఓన్లీ వైజాగ్ వెళ్ళి వస్తారా? లేదు లేదు, ఐ యూస్ టు గో ఫర్ ట్రెక్స్. యూస్ టు, ఇప్పుడు వెళ్ళట్లేదు. లేదు, బట్ జనరల్ ట్రావెలింగ్, గోయింగ్ టు అదర్ ప్లేసెస్ అండ్ ఎక్స్ప్లోరింగ్. ఓకే. ఐ లవ్ కుకింగ్ and I love just sitting at home, being with myself, and Good. I love going to the gym, exercise. సో మీ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి?
అమ్మో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు తెలుసా మీరు. న్యూ ఇయర్ రిజల్యూషనా టు బీ మోర్ ఫోకస్డ్ అండ్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ డూ గుడ్ సినిమా ఇన్ 2025. సో ఫైనల్ అంటే ఇది రెగ్యులర్ క్వశ్చనే, బట్ క్లోజర్ దాంతోనే చేద్దామని. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తెలుగులో వినిపించేది ఏంటంటే తెలుగు అమ్మాయిలకి తెలుగులో ఆఫర్లు తక్కువ, ఎంకరేజ్ చెయ్యరు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అనేది. అంటే అది ప్రూవ్ కూడా అయింది చాలాసార్లు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అంజలిని తీసుకున్నాం, వీళ్ళందరూ కూడా తెలుగులో ఇంట్రడ్యూస్ అయినప్పుడు కంటే వాళ్ళు తమిళ్లో వెళ్ళి వాళ్ళు ప్రూవ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి అక్కడ స్టార్టం వచ్చిన తర్వాతనే ఇక్కడ మళ్ళీ వాళ్ళకి ఆఫర్స్ రావడం అనేది స్టార్ట్ అయింది. అది ఇట్స్ బీన్ ప్రూవ్డ్ విత్ అంజలి కానీ శ్రీదివ్య కానీ ఇలా చాలామంది ఆర్టిస్ట్స్ ఉన్నారు. సో దీని మీద మీ టేక్ ఏంటి? ఈజ్ ఇట్ ట్రూ, లేదంటే అది జస్ట్ ఒక స్టేట్మెంట్ మాత్రమేనా, ఒక ఫేక్ స్టేట్మెంట్ మాత్రమేనా? ఇంతకు ముందు ఏమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం అది చాలా మారుతుంది. ఇప్పుడు అందరూ తెలుగు హీరోయిన్స్ కావాలి అంటున్నారు. ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ, మీకు తెలుసు ఎక్కువ మీడియా. అది ముందు నుంచి మెల్లగా మారుతూ వచ్చినా కూడా ఒక సిచ్యువేషన్, అది కూడా త్రూ అల్లు అర్జున్ సార్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఒక ఈవెంట్లో సార్ పర్టికులర్గా తెలుగు అమ్మాయిలు మీరు రండి ఇక్కడ వర్క్ చేయండి, టాక్సీ వాళ్ళ ఈవెంట్లో చెప్తాడు, ఐ డోంట్ నో విచ్ ఈవెంట్, మీరు రావాలి ఇక్కడ వర్క్ చేయాలి, మన ఇండస్ట్రీ ఓపెన్ ఫర్ తెలుగు గర్ల్స్ యాజ్ హీరోయిన్స్ అని చెప్పినప్పుడు అంతకు ముందు కూడా తెలుగు అమ్మాయిలు ఉన్నారు. ఇట్స్ నాట్ దట్ అప్పుడే సడన్గా ఏదో వచ్చేసారు కాదు, అంతకు ముందు కూడా ఉన్నారు. బట్ సార్ అది చెప్పడం వల్ల ఇప్పుడు అది ఆ స్టేట్మెంట్ని చాలామంది సీరియస్గా తీసుకున్నారు, స్ట్రాంగ్గా తీసుకున్నారు. మాకు తెలుగు అమ్మాయిలు కావాలి, తెలుగు సినిమాకి ఆథెంటిసిటీ కావాలి మాకు. అండ్ వాళ్ళు కూడా ఈ ప్రొఫెషన్లో చాలా డిఫరెంట్ రోల్స్ పోర్ట్రే చేసే స్ట్రెంగ్త్ వాళ్ళకు కూడా ఉంది అని ఇప్పుడు అర్థమయ్యి, ఇప్పుడు ఐ థింక్ దట్ మూమెంట్ హ్యాస్ స్టార్టెడ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వెల్. ఇప్పుడు అలా ఏం లేదు. గ్లాడ్ టు హియర్ దట్. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఆన్సర్స్ విని మాకే బోర్ కొట్టేసింది. చాలా మంది యూస్ టు కంప్లైన్, అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, ఎవ్రీవన్ యూస్ టు సే దిస్, మేము తెలుగు అమ్మాయిలం కాబట్టి మాకు ఆఫర్లు రావట్లేదు, మేము తెలుగు వాళ్ళం కాబట్టి బాంబే హీరోయిన్స్నే తెచ్చుకుంటున్నారు తప్పితే మాకు ఆఫర్లు ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలా రొటీన్. అంటే వాళ్ళ పెయిన్లో దేర్ మైట్ బీ సమ్ అంటే నిజాయితీ ఉండొచ్చు, రీజన్స్ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఈజ్ ఇట్ రియల్లీ ద ఓన్లీ రీజన్ అని కూడా దెర్ ఈస్ ఎ క్వశ్చన్ ఇన్ ద మీడియా కానీ లేదంటే ఇండస్ట్రీలో కానీ. అంటే అది మాత్రమే కారణమా, తెలుగు అమ్మాయిలు అవడం వల్లే తీసుకోవట్లేదా? కాదు కదా. సో రెగ్యులర్గా డైరెక్టర్స్ నుంచి కానీ ప్రొడ్యూసర్స్ నుంచి కానీ వినిపించే వెర్షన్ ఏంటంటే ద మోడల్స్ ఆర్ మోర్ గ్రూమ్డ్. ఎవర్ దీస్ అంటే వీళ్ళు తెచ్చుకునే హీరోయిన్స్ కానీ ఇప్పుడు ముంబై నుంచి మోడల్స్ వీళ్ళందరూ, సో దే ఆర్ మోర్ గ్రూమ్డ్. మేము స్పెసిఫిక్గా మళ్ళీ వాళ్ళని గ్రూమ్ చేయాల్సిన అవసరం ఉండదు. దే నో వేర్ టు సీ, వేర్ టు సెట్. అంటే వాళ్ళకి మేము స్పెసిఫిక్గా మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చుకొని చూడమ్మా ఇది చెయ్యమ్మని చెప్పాల్సిన అవసరం ఉండదు. సెకండ్ థింగ్ మార్కెట్. ఇప్పుడు ఆబ్వియస్లీ నేను ఒక తమిళ్ హీరోయిన్ లేదంటే నేను ఒక హిందీ హీరోయిన్ తెచ్చుకుంటే ఐ కెన్ సెల్ ద శాటిలైట్ రైట్స్ లేదా ఐ కెన్ సెల్ ద యూట్యూబ్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్. మార్కెట్ వైజ్గా నాకు రెవెన్యూ వచ్చేది నేను చూసుకుంటానని చెప్పేసి ప్రొడ్యూసర్ ఈ 2 పాయింట్సే చెప్తారు, ఎప్పుడు కూడా అదే చెప్తారు. వన్ ఈజ్ గ్రూమింగ్, సెకండ్ ఈజ్ మార్కెట్. సో నేను ఒక 2 కోట్లు ఇచ్చో 3 కోట్లు ఇచ్చో ఒక హీరోయిన్ తెచ్చుకుంటున్నాను అంటే ఐ డూ ద సేమ్ అమౌంట్ ఆఫ్ బిజినెస్ ఇన్ దట్ స్పెసిఫిక్ రీజియన్. అది అంటే ఇప్పుడు ఒక స్పెసిఫిక్ హీరోయిన్ని హిందీ నుంచి తీసుకుంటే హిందీ డబ్బింగ్ రైట్స్ కానీ లేదంటే హిందీ రిలీజ్కి కానీ ఇట్ విల్ బి అన్ యాడ్ ఆన్ ఆబ్వియస్లీ. సో ఇవి 2 రీజన్స్ అనిపించేవి. బట్ ఇక్కడ అమ్మాయిల సైడ్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఏంటంటే లేదు మేము తెలుగు వాళ్ళం కాబట్టి మమ్మల్ని తీసుకోవట్లేదు అని చాలా రెగ్యులర్గా వినబడే ఇదనమాట. సో అందుకని ఐ జస్ట్ వాంటెడ్ టు నో యువర్ టేక్ ఆన్ ఇట్. ఆ 2 ఆర్గ్యుమెంట్స్ ఏమో మరి ఇప్పటి వరకు అది ఎలా ఉందో తెలియదు కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నాకైతే ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ నేను తెలుగు అమ్మాయిని కాబట్టే నాకు వచ్చాయని నేను అనుకుంటున్నాను. నేను తెలుగు ఇంత బాగా మాట్లాడతాను కాబట్టే వచ్చాయని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక మీద కూడా తెలుగు అమ్మాయిలైనా ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళు కెరియర్ మీద ఫోకస్డ్గా ఉండి వాళ్ళకి వచ్చిన రోల్స్కి వాళ్ళు న్యాయం చేయగలిగితే ఐ థింక్ ఎనీవేర్ వర్క్ ఈజ్ ఓపెన్ నౌ. బౌండరీస్ బ్లర్ అయిపోయినాయి. నేను వెళ్ళి రేపు పొద్దున్న తమిళ్లోనో కన్నడలోనో ఎక్కడైనా చేయొచ్చు ఆఫర్ వస్తే ఎందుకు చేయండి, నేను చేస్తాను, ఇప్పుడు చేస్తున్నానా తెలీదు, బట్ ఐఎమ్ ఓపెన్ టు వర్క్ ఎనీవేర్ ఇఫ్ దట్ రోల్ ఈస్ సూటింగ్ మీ. రూల్ పుష్ప 2 రూలే వస్తుంది. దట్ రోల్ ఈస్ సూటింగ్ మీ అండ్ ఇఫ్ ఐఎమ్ గివెన్ దట్ రోల్ ఐ విల్ గో హ్యాపీలీ డూ ఇట్. జస్ట్ ఒకటి ఏంటంటే కొన్ని కంప్లైంట్స్ ఎక్కడ వస్తాయంటే వాళ్ళు సెట్ కానప్పుడు ఎందుకు ఫోర్స్ఫుల్గా ఆ క్యారెక్టర్ లో ఉండాలి, ఇరికించాలి అన్న ఒక చిన్న కంప్లైంట్ ఉంది. ఒక పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్ అంటారు, కట్ చేస్తావు ముంబై హీరోని తీసుకొచ్చి పెడతారు, ఆ స్కిన్ టోన్ దగ్గర నుంచి ఏది సెట్ అవ్వదు. దేర్ ఇస్ బీన్ కంప్లైంట్స్ ఓవర్ దట్. బట్ దానికి కూడా అది ఫిల్మ్ మేకర్స్ చాయిస్, వాళ్ళ చాయిస్. ఇంకా ఇఫ్ దే థింక్ దట్ విల్ వర్క్ ఫర్ దెమ్, దట్ విల్ వర్క్ ఫర్ దెమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ చేంజ్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ చాలా మంది తెలుగు అమ్మాయిలు కూడా చాలా ధైర్యంగా వస్తున్నారు సినిమాలో వర్క్ చేయడానికి, రావాలి కూడా.
అండ్ ఐఎమ్ హ్యాపీ టు బీ ఇన్ దిస్ మూమెంట్. డన్ పవని. సో ఎంజాయ్ చేయండి. దిస్ ఈస్ ద రైట్ మూమెంట్ యూ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 2017. Yeah. అంతేగా 17లో స్టార్ట్ చేసినప్పటి నుంచి దిస్ ఈస్ వన్ మూమెంట్ విచ్ ఎవ్రీ యాక్టర్స్ డ్రీమ్. True. సో ఇప్పుడు ఆ డ్రీమ్ ఒక సగం నెరవేరింది. వెరీ గుడ్ ద రికగ్నిషన్. ఇంకా సగం నెరవేరాలి. వేర్ యూ విల్ గో టు హైయర్ హైట్స్, ఇంకా బిగ్గర్ హైట్స్, ఇంకా మంచి మూవీస్ చేయాలి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. Thank you so much. Lovely talking to you.